మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యంలో నుంచి మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు అనేక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు బోధించడానికి ఉపమానాలు అనే బోధనా విధానాన్ని ఉపయోగించారు. ఆయన చెప్పినటువంటి ఉపమానాల్లో మరి ముఖ్యంగా ధనము లేదా ఆస్తి, రిచెస్ సంబంధించినటువంటి పారబుల్స్ మనం స్టడీ చేస్తా ఉన్నాం. పారబుల్స్ ఆన్ రిచెస్ ఇది యాక్చువల్ గా చాలా ప్రాముఖ్యం అని చెప్పేసి నేను భావించాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పారబుల్స్ ని చూస్తా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన కంటే కూడా ధనాన్ని గురించి చాలా ఎక్కువ చెప్పారు అన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. ధనాన్ని వ్యక్తీకరించి సిరితో పోల్చి, మేమంతో పోల్చి, నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్, ఏ మనుషుడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేరు అని చాలా కరాఖండిగా ప్రభు తేల్చి చెప్పారు. ధనాన్ని గురించి, ఆస్తిని గురించి, నమ్మకత్వాన్ని గురించి, ఉపయోగించే విధానాన్ని గురించి, ఖర్చు పెట్టే విధానాన్ని గురించి, దేవుని రాజ్యంలో మరి వీటిని స్టోరప్ చేసుకోవటం, దేవుని రాజ్యం కోసం మనం సంపాదించడం, వీటన్నిటి గురించి చాలా రకాలైనటువంటి ఉపమానాలు మనం దేవుని వాక్యంలో చూసాము. వాటిలో ఆల్రెడీ తలాంతులు, మీనాలను గురించినటువంటి ఉపమానాన్ని మనం చూసాము. అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుని గురించి మనం చూసాము. పోయిన వారం మరి ధనవంతుడు, పేద లాజరు గురించి చూసాము. ఈ రోజు మరొక ధనవంతుని గురించి మనం చూడబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అతన్ని ఏమని పిలిచారంటే రిచ్ ఫూల్ అని చెప్పి పిలిచారు. అంటే ధనవంతుడే కానీ ఫూల్ అని చెప్పేసి ప్రభు అతనితో మాట్లాడటం మనం చూస్తాం. అందుకని వెర్రివాడైనటువంటి ధనవంతుడు అనే ఈ పారబుల్ ని మనం చూడబోతా ఉన్నాం. దీన్ని మనం చదివి బైబిల్ స్టడీ ద్వారా కొన్ని మంచి ప్రశ్నల రూపంలో, డిస్కషన్స్ రూపంలో మనం చర్చించుకొని ధ్యానించుకోవటం ద్వారా దేవుని వాక్య సత్యాలు మన హృదయాంతరంగాల్లోనికి చొచ్చుకొని పోవాలని, అది మన హృదయాంతరంగాల్లో గూడు కట్టుకొని మనలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి మనకు కలిగినటువంటి సమస్తము ఆయన బలిపీఠం మీద సజీవ యాగంగా అర్పించుకొని ఆయన చిత్తానుసారంగా జీవించే ప్రజలంగా దేవుడు మనలను సిద్ధపరచాలనేది మన ఆశ, కోరిక, ప్రార్థన. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 13 నుండి 21 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయము 13 నుంచి 21 వచనాలు. 13 నుంచి. ఓకే. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా, ఆయన పోయి మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పెను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మా దేవ, దయగలిగిన తండ్రి, మీకిన్న వందనాలు. ఈ దినాన్ని బట్టి నీకు స్తుతులు, శ్రేష్టమైనటువంటి నీ లేఖన భాగాలను బట్టి మీకిన్న వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఉనికిలోనికి వచ్చినటువంటి వాక్యం 2000 సంవత్సరాల క్రితం మీరు భూమి మీద ఉన్నప్పుడు వాక్యానికి శరీరాన్ని ధరించుకొని మీ యొక్క సార్వభౌమాధికారానికి, సేవకత్వాన్ని మా ప్రభా మీరు ధరించుకొని భూమి మీదకు మా ప్రభా మరి మానవ శరీరంతో నరావతారిగా ఏతించి భూమి మీద మీరు ప్రజలతో బోధించినప్పుడు వారి హృదయాలు ఏ రీతిగా మండినయో, వారి హృదయాల్లో ఏ విధమైనటువంటి ప్రతిస్పందన కలిగిందో అదే విధమైనటువంటి ప్రతిస్పందన మా హృదయాల్లో కూడా తీసుకుని రమ్మని
నీ పాద సన్నిధిలో మా ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల పైగా భయంకరమైనటువంటి కష్టకాలంలో, కరోనా కాలంలో గుండా మమ్మల్ని తీసుకొని వెళ్తూ మమ్మల్ని ఎంతగానో మా ప్రభా భద్రపరుస్తూ, పవిత్రపరుస్తూ, కడుగుతూ మా ప్రభా నీ యొక్క కృప ద్వారా మమ్మల్ని మా ప్రభా సజీవులుగా ఉంచి నీ వాక్యం అన్నాతో మమ్మల్ని పోషిస్తూ నీ బండలోనిది మాకెంతో సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకు మీకు ఎన్నో వందనాలు. మరొకసారి మీ జీవజలపు ఊటను జీవాధిపతి మీరే మాకు మా ప్రభా నిండుగా అనుగ్రహించి ఆశతో ఉన్న మా ప్రభా మా తండ్రి ఎంతో సమస్యలున్నటువంటి మా ప్రాణాత్మ మా ప్రభా దేహాలకు మీరు తెప్పరిల్ల చేయమని నీ వాక్యము వెల్లడతోనే కలిగే వెలుగు మా హృదయాల్లో ప్రవేశించి మా ప్రభా అది మా హృదయంలో ఉన్నటువంటి చీకటి అంతటిని పారద్రోలి వెలుగు సంబంధుల వలె మా ప్రభా మేము నడుచుకోవటానికి మరి రాత్రి గతించి వేకువ చుక్క మా ప్రభా ఉదయించే సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఆకడ కోసం మేమందరం మా ప్రభా సిద్ధపడటానికి మీరు కృప దయ చూపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ధనము, డబ్బు లేదా ఆస్తి, దీని మీద యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నటువంటి పారబుల్స్ ను మనం చూస్తా ఉన్నాం. పారబుల్స్ ఆన్ ట్రెజర్ గురించి చాలా కరాఖండిగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. మరి ముఖ్యంగా ఆ దినాల్లో ఆయన చుట్టూ క్రిటిక్స్ గా ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, చాలా అరిస్టోక్రట్ గ్రూప్, మరి ధనానికి చాలా ఎక్కువ విలువ ఇచ్చి ప్రాస్పరిటీ గాస్పుల్కి ఒక విధంగా చెప్పాలంటే ముత్తాతల్లాగా వీళ్ళు దీన్ని ఇన్వెంట్ చేసినటువంటి వాళ్ళలాగా, మరి ఎవరికైనా డబ్బు బాగా ఉంటే, ధనం బాగా ఉంటే దేవుడు వాళ్ళని చాలా ఆశీర్వదించాడు. మరి మంచి ల్యాండ్ చాలా పండితే లేదా వారికి ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అయితే అది దేవుని ఆశీర్వాదం అనుకున్నటువంటి కల్చర్ లో అలాంటి విధిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ ఆలోచన విధానాన్ని ఛాలెంజ్ చేయటం మాత్రమే కాకుండా మరి సఫరింగ్ కి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ప్లేస్ ఏంటి, మరి పేదలైనటువంటి వారు, బేదలైనటువంటి వారు, హృదయశుద్ధి కలిగినటువంటి వారు ఏ విధంగా ధన్యులు వారు దేవుని చూస్తారు. మరి మనము సరి అయినటువంటి విధానం అంటే మన యొక్క ట్రెజరీ వల్ల ఎలాంటి మరి విధానం కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా ప్రభు బోధించారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపమానాలను కనుక మనం గమనిస్తే అవి ఏదో ఒక ప్రశ్నకు సమాధానంగా కానీ, ఒక అజంప్షన్ ని ఎక్స్పోజ్ చేసేవిగా కానీ, లేకపోతే ఒక సిట్యుయేషన్ ని వివరించడానికి, అక్కడ ఉన్నటువంటి డిలేమాని క్లియర్ చేయడానికి కానీ ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు వాడినట్లు మనం చూస్తాము. కాబట్టి ఈ యొక్క ఉపమానానికి కూడా సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. బైబిల్ స్టడీ క్వశ్చన్స్ లోనికి మనం వెళ్ళటానికి మునుపు ఈ పారబుల్ ని దాని యొక్క కాంటెక్స్ట్ లో మనం కరెక్ట్ గా సెట్ చేసిన తర్వాత ఏ కాంటెక్స్ట్ లో, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఉపమానాన్ని చెప్పారు, దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి, దాన్ని మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనకు దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దానిని మనం అన్వయించుకోవటానికి చక్కగా వీలవుతుంది. ఈ సందర్భాన్ని గనక మనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయం మనం 13 నుంచి ఈ పారబుల్ ఉంది, 13 నుంచి 21 వరకు పారబుల్ మనం చదివాం. అయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఈ పారబుల్ అంటే ఈ ఉపమానం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భం ఏంటి, ఏ విధమైనటువంటి సంభాషణలు, ఏ విధమైనటువంటి పరిస్థితి ఈ ఉపమానం చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మరి శిష్యులకు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేరేపించింది, వాటిని మనం అర్థం చేసుకోవచ్చు. లూకా 12:1 ఒకసారి చదువుతారా కోమల గారు? అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. చాలమ్మ. ఇక్కడ అంతలో ఒకరినొకడు త్రొక్కునట్లు వేల కొలది జనులు కూడి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగను. శిష్యులకి ఆయన బోధిస్తా ఉన్నారు, కానీ వారితో పాటు చాలా మంది ఉన్నారు, వేల కొలది జనం ఉన్నారు. అంటే ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే ఒకరినొకడు తొక్కుకొనున్నట్లు జనులు కూడినప్పుడు అని ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రజలు వెంబడించారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో ప్రారంభించారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో ఆయన వెంబడించారు. కొంతమంది ఏమో రొట్టెల కోసం, కొంతమంది ఏమో స్వస్థత కోసం, కొంతమంది ఏమో ఆయన్ని విమర్శించడానికి, కొంతమంది ఏమో ఇదేదో కొత్త బోధలాగుంది తెలుసుకుందామని, మరికొంతమంది జెన్యూన్ గా ఆయన ఎవరో తెలుసుకొని ఆయన వెంబడించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ రోజుల్లో కూడా మనం అదే యాటిట్యూడ్స్ చూస్తాం. ఈ రోజుల్లో కూడా మనం అదే విధమైనటువంటి ధోరణులు మరి ప్రజల్లో మనం చూస్తాము. కొంతమంది ఏదో మాకు జరుగుతుంది, మంచి ఏదో మేలు జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వస్తారు, కొంతమంది ఏంటో ఇది చూద్దాం అన్నట్లు వస్తారనమాట.
మరికొంతమంది మాత్రం హృదయపూర్తిగా ఆయన ఎవరో తెలుసుకొని ఆయన వెంబడించి ఆయన్ను మరి ఫాలో అయ్యే శిష్యులు ఉన్నారు. సో అలాంటి టైంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు వారికి బోధిస్తున్నారు. ఎందుకంటే శిష్యులకి థ్రెట్ ఉంది. అంటే వాళ్ళని పట్టుకొని పర్సిక్యూట్ చేయటమో, లేకపోతే వాళ్ళని ఏదో మరి మహాసభలకు తీసుకొని వెళ్ళటమో, ఇలాంటివన్నీ కూడా వస్తాయి ముందే అని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఊహించి ముందుగానే వారికి మీరేమీ భయపడొద్దు అని చెప్తా ఉన్నారు. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడుకుడి. ఒకవేళ చంపితే దేహాన్ని చంపుతారు, కానీ మీ ఆత్మ ఎంతో సేఫ్ గా సెక్యూర్ గా దేవునితో ఉంటుంది కాబట్టి మీరు భయపడొద్దు. అయితే ఎవరికి మీరు భయపడాలి అంటే ఆ తర్వాత వచనంలో ఉందన్నమాట. ఎవరికి భయపడాలి అంటే ఆ దేహమును, అంతేకాకుండా నరకములో పడివేయగల శక్తి గలవానికి. 5వ వచనంలో ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. ముందు భయపడొద్దని చెప్పారు, తర్వాత వారి కోసం భయపడొద్దు. వారు ఏం చేస్తారంటే మీ దేహాన్ని ఇచ్చేస్తారు, అంతకు మించి ఏం చేయలేరు. అయితే మీరు ఎవరికి భయపడాలి అని చెప్పేసి అది చెప్పారు. నా స్నేహితులైన మీతో నేను చెప్తున్నానని. అంతేకాకుండా ఇంకా చాలా ఎష్యూరింగ్ వర్డ్స్ చెప్తున్నారు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి, భయపడొద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆ తర్వాత చిన్న మంద, మీరు భయపడొద్దు. మీకు రాజ్యం ఇవ్వటం దేవునికి ఇష్టం. ఇలా చాలా అద్భుతమైనటువంటి అనేక విషయాలు చెప్తున్నారు. వారి హృదయాల్లో ఉన్నటువంటి కలవరం కావచ్చు, భయం కావచ్చు, వేదన కావచ్చు, ఏం జరగబోతుంది అన్నటువంటి విషయం కావచ్చు. ఒకవేళ ఎక్కడి నుంచి అయినా ఏదైనా థ్రెట్ వచ్చిందేమో మనకు తెలియదు. ఈ రోజున గత 2 సంవత్సరాలుగా ప్రపంచం అంతా వెళ్తున్నటువంటి పాండమిక్ సిచ్యుయేషన్స్ లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఒక కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, ఫియర్. సో ఇట్స్ ఆల్ అరౌండ్ అస్ అన్నమాట. సో శిష్యులతో భయపడొద్దని చెప్పిన తర్వాత ఈ గొప్ప విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటారు. ఆ టైంలో మీరేం చెప్పాలో మీకు అన్ని కూడా ఇస్తా ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం నడుస్తా ఉంది. అలాంటప్పుడు చాలా ఆడ్ మ్యాన్ లాగా ఒక ఆయన జనసమూహాల్లో నుంచి గట్టిగా అరుస్తా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడు? డిడాస్కలే అంటే హీబ్రూలో, గ్రీక్ లో బోధకుడా. డిడాస్కలే అంటే టీచర్ అని, హీబ్రూలో రబాయ్ అంటారు, బోధకుడా అని. మరి గ్రీక్ లో పలుకుతున్నాడు. బహుశా గ్రీక్ స్పీకింగ్ హెలెనిస్టిక్ జ్యూ అయి ఉంటాడు. బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగ్గా. చాలా స్ట్రేంజ్ గా ఉంది. ఇంతమంది జనాలుంటే చుట్టూ వేల కొలది ఆయన్ని మరి చూడాలని, ఆయన మాటలు వినాలని ఒకరికొకరు తొక్కుకుంటా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళకి చెప్తా ఉంటే, ఆయనకు మాట్లాడితే వినిపించే అంత దగ్గరలో ఉన్నటువంటి ఆయన గట్టిగా బోధకుడా డిడాస్కలే అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నాడంటే ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా ఫ్యామిలీ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ గురించి మాట్లాడి దానిని మీరు టేకప్ చేసి నాకు పాలు పంచి పెట్టాలి అని చెప్పేసి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈయన ఒక విధంగా అంటే ఇంపరేటివ్ లో ఉందన్నమాట. గ్రీక్ లో కమాండ్ చేస్తున్నట్లుగా ఉంది. అంటే నువ్వు మా అన్నయ్యకి చెప్పొచ్చు కదా, లేదా అన్నయ్య తమ్ముడు చూద్దాము. ఇక్కడ ఏంటంటే పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగుగా. పిత్రార్జితం అంటున్నాడు కాబట్టి ఇన్హెరిటెన్స్. బహుశా ఫాదర్ చనిపోయి ఉంటాడు. ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రాపర్టీ మ్యాటర్స్ చూస్తారు. లేదా పెద్దోళ్ళకి డబుల్ ద పోర్షన్, జ్యేష్ఠునికి డబుల్ ద పోర్షన్ ఉంటుంది అని మనకు తెలుసు కదా. అక్కడ ఏమైనా డిస్ప్యూట్ వచ్చిందేమో, ఏమో తెలియదు. కానీ నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన్ను అడుగగా, ఆయన మాట్లాడిన విధానము సరిగా లేదు, ఆ సమయము సరైనది కాదు. తర్వాత ఆ పర్సనల్ డిస్ప్యూట్స్, మనీ మ్యాటర్స్, ఆస్తి తగాదాలు, గొడవలు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు రాలేదు. అయితే పాత నిబంధనలో, న్యూ టెస్టిమెంట్ టైంలో రబ్బాయిస్ ధర్మశాస్త్రంలో చాలా దిట్టలు కాబట్టి ఏవైనా వాళ్ళకి డిస్ప్యూట్స్ వస్తే రబ్బాయిస్ దగ్గరకు తీసుకుని వచ్చేవారు అనమాట. ఆ ట్రెడిషన్ ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగూ చేస్తే బాగుంటుంది అన్నట్లుగా ఇతను డిడాస్కలే మా బ్రదర్ తో చెప్పండి అంటే ఆయనే కరెక్ట్, బ్రదర్ తప్పులో ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చి నా అన్నతో నా పాలు నాకు పంచి పెట్టమని చెప్పేసి చెప్పాలి అన్నట్లు మాట్లాడుతున్నట్లు మనం చూస్తాము. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే ఓయి. ఎక్కడ యేసు ప్రభు వారు ఇలా మాట్లాడలేదు. ఓయి అంటే ఆంథ్రోపే అంటే ఓ మనుషుడా అన్నట్లు అన్నమాట. ఆయన ఎలా మరి వాకటివ్ సెన్స్ అంటారు అన్నమాట మాట్లాడారో అదే టోన్ లో యేసుక్రీస్తు ప్రభు వారు పోయి మీ మీద తీర్పరిగానైను పంచిపెట్టువానుగానైను నన్ను ఎవడు నియమించిందని అతనితో చెప్పింది.
అంటే మీ మీద నన్ను ఎవరు నియమించారు? ఒకవేళ ఇదే గనక యేసుక్రీస్తు ప్రభువారు ఇన్వాల్వ్ అయి ఉంటే శాస్త్రులు పరిసయ్యులు ఇంకా ఆయన విమర్శించడానికి కానీ ఆయన మీద ఇంకా చాలా స్కోప్ ఉండేది. మనకి పాత నిబంధనలో నిర్గమకాండంలో మోషే హెబ్రీయులైనటువంటి సహోదరులు వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే, ఎందుకు మీరు అలా కొట్టుకుంటున్నారు, మీ తోటి సహోదరులను ఎందుకు ఇలా చేస్తున్నామంటే, ఆ హీబ్రూ మ్యాన్ ఏమంటాడంటే, మా మీద తీర్పరిగాను తర్వాత న్యాయకర్తగాను ఎవరు నిన్ను నియమించారు? మేమేమన్నా పెట్టామా నిన్ను? ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్ను కూడా చంపాలని చెప్పేసి నీవు అనుకుంటున్నావా అన్నట్లు మనం చూస్తాము. నిర్గమకాండం 2వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయము 14వ వచనం. నిర్గమ 2:14. అప్పుడు అన్యాయము చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావు అని అడుగ్గా, అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు అని చెప్పేసి ప్రశ్నించడం మనం చూస్తాం. యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, మీ మీద తీర్పరిగా గాని ఆర్బిట్రేటర్ గా గాని జడ్జిగా గాని ఎవరు నన్ను నియమించారు అని మాట్లాడుతున్నారు. అంటే ఒక రిక్వెస్ట్ వచ్చింది ఆ జనసమూహంలో నుంచి. యేసు ప్రభువారు దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే దట్ ఈస్ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్ అండ్ దట్ ఈస్ నాట్ ఆల్సో హిజ్ మినిస్ట్రీ ఎట్ దట్ టైమ్ అని చెప్పేసి ఆ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని డబ్బు గురించి ఆస్తి గురించి ఇలాంటి తగాదాలు గొడవలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి యేసు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చి అప్పుడు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని చెప్పేసి మనం చూస్తాము. అంటే ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటో మనం చూద్దాము. లూకాసు వార్త 12వ అధ్యాయంలోనే ఉంది. ముందు వచనంలో ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత దాని యొక్క కంటిన్యూయేషన్ గా, అంటే దాని యొక్క మీనింగ్ ఇంకా కళ్ళకి కట్టినట్లు చూపించడం కోసం ఆయన ఒక పారబుల్ చెప్పడం కూడా మనం చూస్తాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. చాలా కుటుంబాల్లో, మరి అక్కడ అమెరికాలో అలాంటివి ఏమి ఉండవు కాబట్టి బహుశా అన్ని చాలా పక్కాగా ఉంటాయి కాబట్టి ఉండకపోవచ్చు. చాలా సార్లు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత బిడ్డల మధ్య చాలా మనస్పర్ధలు వస్తాయి, తేడాలు వస్తాయి. దేని దగ్గర అంటే ఆస్తి పంపకాల దగ్గర. అంతవరకు కూడా ఎంతో చక్కగా తల్లిదండ్రులు ఉన్నప్పుడు కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఆస్తి తగాదాలు గొడవలు వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మనసులు పాడైపోయి మరి కోర్టును కూడా ఆశ్రయించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. క్రైస్తవుల్లో ఉన్నాయి, క్రైస్తవేతరుల్లోనూ ఉన్నాయి, విశ్వాసుల్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే మరి పొజిషన్స్ ఎలా సరైనటువంటి అవగాహన లేకపోవటం అన్నమాట. అక్కడ ఏమని చెప్పారంటే, మీరు ఏ విధమైన వార్నింగ్ లో ఏమి ఇచ్చారంటే, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక, అంటే స్కోప్ ఇవ్వకుండా, ఏ విధమైనటువంటి లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తగా ఉండుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇది. మీరు ఏ విధమైనటువంటి లోభానికి మీరు తావివద్దు, మీరు మట్టుకు మీరు జాగ్రత్త ఉండండి అని ఒక స్టార్ట్లింగ్ స్టేట్మెంట్ ఏం చేశారంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అంటే ఈ చెప్పబోయే పారబుల్లో కలిమి విస్తరించినప్పుడు ఒక వ్యక్తి జీవానికి ఏమైంది, ఆ జీవానికి సంబంధించి ఉన్నటువంటి విషయాలు ఏంటి, వాటిని ఆయన పారబుల్లో చెప్పబోతా ఉన్నారనమాట. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్. మనం పారబుల్ ని దాని యొక్క కాంటెక్స్ట్ లో కరెక్ట్ గా సెట్ చేసాము. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు, తర్వాత ఏం జరుగుతా ఉంది, ఆయన చుట్టూ ఎవరున్నారు, ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారు, ఎలాంటి మైండ్ సెట్ తో ప్రజలు ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఫ్యామిలీ డిస్ప్యూట్ తీసుకుని వచ్చి ఫ్యామిలీలో అన్నదమ్ములకు మధ్య మరి ఆస్తి గురించి పంపకాల గురించి గొడవ అవుతా ఉంటే, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వచ్చి మరి మీరు మాకు తీర్పు తీర్చమంటే అది నా పని కాదని చెప్పిన తర్వాత యేసు ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప హెచ్చరిక, ఆ హెచ్చరికని ఫాలో అవుతూ ఆయన ఇచ్చినటువంటి ఉపమానం, ఆ హెచ్చరిక ఇచ్చి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అప్పుడు ఈ ఉపమానాన్ని వారితో చెప్పడం మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ ఎ పారబుల్ అబౌట్ ట్రెజర్ అండ్ ఇట్ ఈస్ ఎ పారబుల్ హౌ వి యూజ్ అవర్ ట్రెజర్ అండ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ట్రెజర్. దేవుడు ఇచ్చినటువంటి జీవితము, ఆ రిసోర్సెస్, వీటన్నిటికి సంబంధించి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది చక్కగా ఎక్స్పోజ్ చేసే, క్లియర్ గా మనకు తెలియపరిచే పారబుల్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఈ పారబుల్లో కొన్ని వింతైనటువంటి విషయాలు ఉన్నాయి. మనం బైబిల్ స్టడీ చేస్తామంటే మనకి అర్థమవుతుంది. అవేంటో మనం చూద్దాం. ఈ ఉపమానంలో మనకి కనిపించే వ్యక్తులు ఎవరు? ఈ ఉపమానంలో మనకి కనిపించే వ్యక్తులు ఎవరు? యేసు ప్రభు, శిష్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, జన సమూహము, ధనవంతుడు.
వెరీ గుడ్. అంటే బ్యాక్గ్రౌండ్ లో అందరూ కూడా మనకి ఉన్నారు. కానీ 13 నుంచి 20 వచనాల్లో గనక చూస్తే అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? 13 నుంచి 20 వచనాల వరకు ఆ టెక్స్ట్ నే మనం గనక అంటే చూస్తే ఆ ఒక్క భాగాన్ని గనక మనం చూస్తే అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? కనిపించే వ్యక్తులు ఎవరు? అన్నదమ్ములు ఉన్నారు. అది ముందు వచనాల్లో ఉంది కదా సిస్టర్. అంటే నా సహోదరుడు ముందులో ఉంది. అవును, బ్యాక్గ్రౌండ్ లో ఉంది. అంటే నేను స్ట్రిక్ట్ గా 13 నుంచి 20 కూడా అంటలేదు, 13 నుంచి 19 వరకే మీరు చూడండి. అక్కడ మనకు కనిపించే వ్యక్తులు ఎవరు? ధనవంతుడు ఉన్నాడు. తర్వాత అంటే సమృద్ధిగా పండిన పంట ఉన్నది. వ్యక్తులు అంటున్నానండి నేను. వ్యక్తులు ఎవరు? వ్యక్తులా? మీరంతా చక్కని అంటే మంచి సిస్టమాటిక్ ఇదిలోకి వస్తున్నారు. ఎందుకంటే అటు ఇటు పోనీయకుండా నేను మిమ్మల్ని కొంచెం నేరో పాత్రలో తీసుకొస్తున్నాను కదా. ఈ కొంచెం ట్రిక్కీగానే ఉంది ప్రశ్న, ఆలోచించండి. ఈ ఉపమానంలో మనకు కనిపించే వ్యక్తులు ఎవరు? జనసమూహంలో ఒకడు. అది కూడా బ్యాక్గ్రౌండ్ లో మనం చూసాం కదండి. జనసమూహాల్లో తొక్కున్నట్లుగా ఆయన అనేక మంది పడుతున్నారని, ఆయన చుట్టూ చాలా మంది ఉన్నారని చూసాం. సరే, నేను చెప్పిన ప్రశ్న నేనే చెప్తాను సమాధానం. ఎవరు కనిపించరు, ఈ ఒక్క వ్యక్తే కనిపిస్తాడు. గమనించండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలలేదు కనుక నేనేమి చేతునని ఎవరితో అంటున్నాడు? ఎవరితో అంటల్లా, తనలో తాను అనుకుంటున్నాడు. తనతోనే తాను మాట్లాడుకుంటున్నాడు, తన ప్రాణంతోనే తాను మాట్లాడుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు లేరు ధనవంతుడు తప్ప. అది చాలా విచారకరం, చాలా స్టార్ట్లింగ్ అన్నమాట. అతిశయం కదండి. అతిశయం అంటారా? చాలా సార్లు డబ్బు ఎక్కువ అయ్యే కొద్ది స్నేహితులు ఏమవుతారండి? అతిశయంగా సెల్ఫిష్నెస్. కొన్నిసార్లు డబ్బు ఎక్కువ అయ్యే కొద్ది మనుషులు దూరం అవుతారా లేదా? దుబారాగా ఖర్చు పెట్టే వాళ్ళు, డబ్బు ఉంటే ఖర్చు పెట్టడం, అది దట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సాధారణంగా డబ్బు ఎక్కువ అయ్యే కొద్ది, ఆస్తి ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతాయి? రిలేషన్షిప్స్ కొంచెం స్ట్రెయిన్ అవుతాయి, కొంచెం తగ్గుతాయి. అంటే ఆశ్చర్యం ఏంటంటే అసలు ఈ వ్యక్తి లైఫ్ లో ఎవరు కనిపించట్లా మనకు. ధనవంతులు కూడా ఒకరిని కలవరండి. ధనవంతులు ఒకళ్ళని కలవరు. ఓకే. రూట్ కాజ్ ఇస్ ప్రైడ్ సిస్టర్. రూట్ కాజ్ ప్రైడ్. తర్వాత ఎవరితో షేర్ చేసుకోవాలనే ఇష్టత లేదు. ఎవరితో షేర్ చేసుకున్నా కూడా ఎవరిని ఇద్దాము, కొంచెమన్నా ఇద్దామనే మనసు లేదు వాడికి. అసలు ఏమి రిలేషన్షిప్స్ ఏమి లేవు, ప్రజలతో ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు అన్నట్లు లేదు. ఇంకా అన్ని ఉన్నాయి కదండి, ఇంకొకరు ఎందుకు వానికి అట్లంటారా? ఓకే, అన్ని ఉన్నాయి కాబట్టి సెల్ఫ్ సఫిషియన్సీ, నాకేంటి తక్కువ అన్నట్లు. ఆశ్చర్యం ఏంటంటే ఇతను ఎవరితో మాట్లాడటంలా, తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఇదేంటండి అసలు? మరి ప్రాణంతో, తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు మనం చూస్తామా ఈ రోజుల్లో కూడా? దావీదు కూడా ప్రాణంతోనే మాట్లాడేవాడండి, నా ప్రాణమా నా ప్రాణవాది. అంటే కృంగినప్పుడు ప్రాణంతో మాట్లాడేవారు, దేవునితో మాట్లాడారు, స్నేహితులతో మాట్లాడారు, కుమారులతో మాట్లాడారు. డేవిడ్స్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ కదా. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఒక ధనవంతుడు ఉండెను, అతని భూమి సమృద్ధిగా పండెను. భూమి సమృద్ధిగా పండెను, దానిలోనికి మనం వద్దాం. ఈ ఉపమానంలో మనకు కనిపించే ఒక స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే అసలు ఆ వ్యక్తి ఉన్నాడు, అతనిలో అతనే మాట్లాడుకుంటున్నాడు. అంత స్వాగతం అన్నమాట. అంటే అతని ఆస్తిని గాని, అతని అంటే సంతోషాన్ని గాని, అతనికి ఉన్నటువంటి అచీవ్మెంట్స్ ని గాని కనీసం సెలబ్రేట్ చేసుకోవటానికి ఇంకొకరితో పంచుకునే స్థితి కూడా లేదు ఇతని దగ్గర. అతనితోనే అతను మాట్లాడుకుంటున్నాడు అనేది మనం చూస్తున్నాము. దట్స్ ఏ కైండ్ ఆఫ్ వెరీ స్ట్రేంజ్ సిట్యుయేషన్ అన్నమాట. వెరీ స్ట్రేంజ్ సిట్యుయేషన్. అంటే అతన్ని ఈ విధమైనటువంటి అలూఫ్నెస్ అనాలా, లోన్లీనెస్ అనాలా, లేకపోతే తాను అందరి నుంచి దూరంగా ఉంచుకొని తన ఆస్తి తర్వాత పొజిషన్స్ వీటితో బాగా ఆయన సెల్ఫ్ సఫిషియెంట్ గా ప్రైడ్ఫుల్ గా ఉంటున్నాడు అనుకోవాలా? దేర్ కెన్ బి మెనీ రీజన్స్ అన్నమాట. అయితే ఇంకా కొంచెం మన థింకింగ్ ని స్ట్రెచ్ చేయడానికి అక్కడ మనం పోయిన వారం మనం చూసాం కదా, పేద లాజరులో చూసినటువంటి ధనవంతుడికి ఇతనికి ఉన్నటువంటి పోలికలు తేడాలు ఏంటో ఒకసారి చూడండి.
దాన్ని నేను మరలా చెప్పను, లాస్ట్ వీక్ మనం కవర్ చేశాం కాబట్టి. ఆ పేద లాజరు స్టోరీలో, పారబుల్లో మనం చూసినటువంటి ధనవంతుడికి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ధనవంతుడికి కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని తేడాలు ఉన్నాయి. ఏంటి? ఇద్దరు వాళ్ళే సుఖించడానికి చూసిండ్రు, ఇతరులకు పెట్టకుండా సుఖిస్తారు. అవును, ఇద్దరికి వారికి వారే సుఖించడానికి చూసారు, ఇతరులకు పెట్టకుండా. ఇంకా కనీసం చచ్చిపోయాకన్నా పేదవాళ్ళు చచ్చిపోయాకన్నా రియలైజ్ చేశాడు ఆ ధనవంతుడు. చచ్చిపోయాకన్నా తన స్థితి గ్రహించాడు. అతనికి ఫ్యామిలీ ఉన్నారు కదా, అంటే పేద లాజరు దానిలో 5 సహోదరులు ఉన్నారని అంటారు కదా. తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకా చనిపోయాక బ్రదర్స్ గురించి ఆలోచించాడు, అప్పుడు దాకా లేదు. అవును. సో అతను ధనవంతుడే, ఇతనికి చాలా కామనాలిటీస్ ఉన్నాయి. ఎంజాయ్ చేయటం, ప్లెజరు, తర్వాత ఆ ప్రాపర్టీ అంతా ఉన్నదాన్ని బట్టి చేయటము. అయితే మనం ఇక్కడేమో ఇతను కష్టార్జితం మీద సంపాదిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే ధనము, ఫార్మరు, అంత ఆస్తి సమృద్ధిగా రావటం. ఇతనికి పిత్రార్జితంలో వచ్చిందో లేకపోతే తనేమి చేసాడో మనకు తెలియదు కానీ, బట్ హీఈస్ వెరీ రిచ్. ఆయన తన ఇష్టమైనట్లు సుఖాన్ని అనుభవిస్తా ఉన్నాడు. ఈయన కూడా ఏమనుకున్నాడంటే, నేను చాలా కష్టపడ్డాను, సంపాదించాను, ఇక నా లైఫ్, ఇక ఫ్యూచరు చాలా బాగా ఈజీగా తీసుకుంటాను, సంతోషిస్తాను, ఆనందిస్తాను అనుకుంటా ఉన్నాడు. మీకు అంటే నేను చాలాసార్లు వింటా ఉంటాను అమెరికన్ డ్రీమ్ గురించి మీరే చెప్పాలి, అమెరికన్సే చెప్పాలి, నేను మాట్లాడితే బాగోదు. వాట్ డూ యూ థింక్ ఈజ్ అమెరికన్ డ్రీమ్? ఒక యావరేజ్ అమెరికన్ దేని గురించి డ్రీమ్ చేస్తారు? అమెరికన్ డ్రీమ్ అంటే యూజువల్ గా మనం దేనికి రిఫర్ చేస్తాం? మెటీరియల్ థింగ్స్ కి ఎక్కువ రిఫర్ చేస్తాం. మంచి ఇల్లు ఉండాలి, మంచి కార్ ఉండాలి, జాబ్ ఉండాలి, ఇంకా లగ్జూరియస్ లైఫ్ కావాలి. ఇంకా American dream contrary to biblical principles. Absolutely. American dream is completely contrary to biblical principles. ఏంటి అమెరికన్ డ్రీమ్ అంటే, ఈ వయసులో అంటే నా అంత వయసు అప్పుడు మా నాన్నగారు ఎంత సంపాదించారో అంతకంటే నేను ఎక్కువ సంపాదిస్తే నేను రియల్ గా సక్సెస్ఫుల్ లైఫ్ లో. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ అమెరికన్ డ్రీమ్. అంటే మన లైఫ్ లో తక్కువ టైంలోనే మనకి జీవితానికి కావాల్సిందంతా కూడా సంపాదించి ఇక రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చాలా ఆనందంగా, సంతోషంగా ఆ క్రూజ్ లో వెళ్ళటం, లేకపోతే బీచెస్ చూసుకోవటం, లేకపోతే ఉన్నటువంటి ఇల్లు అంటే 2-3 ఉంటాయి కదా, వింటర్ ఒకటి, సమ్మర్ ఒకటి, మరి ఆ హౌసెస్ లో సంతోషంగా ఉంటూ బీచ్ లో షెల్స్ ఏరుకోవటం. నాకు గుర్తుకు రావట్లేదు ఆ లేడీ పేరు. ఏంటంటే, ఏం చేస్తావు రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే, ఐ విల్ స్పెండ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ కలెక్టింగ్ షెల్స్ ఆన్ ద బీచెస్ అన్నమాట. అది అంటే సంపాదించిందంత సంపాదించాము, ఇక మనకి అయిపోయింది, కావాల్సిందంత సమృద్ధిగా ఉంది కాబట్టి రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వి విల్ జస్ట్ టేక్ లైఫ్ ఈజీ అండ్ ఎంజాయ్. అది అమెరికన్ డ్రీమ్. ఇస్ దట్ యాక్చువల్లీ వాట్ బైబిల్ అడ్వకేట్స్? అంటే వీళ్ళు అమెరికన్స్ కాదు, కానీ చాలా అమెరికన్ డ్రీమ్ అని ఈ రోజున మనం మాట్లాడే విషయాలు వాళ్ళు అప్పటికే చాలా రీచ్ అయిపోయారని మనకు అర్థమవుతా ఉంది. అంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఇతనికి లాజరు ఉపమానంలో కలిగినటువంటి ధనవంతునికి ఉన్నటువంటి పోలికలు ఏంటంటే, ఇద్దరు ధనవంతులు, ఇద్దరికి ఆస్తుంది, ఇద్దరు మరి సంతోషిస్తూ ఉన్నారు. తర్వాత ఇద్దరికి కూడా వేరే వారి అసలు కన్సర్న్ లేదు. అంటే వారికి ఉన్నటువంటి ఆస్తి కానీ వారి పొజిషన్స్ కానీ ఎలా వచ్చినాయి, దేవుడు ఇచ్చారు అన్నటువంటి ఆ రియలైజేషన్ కానీ అసలు ఏమీ లేదు. మనము నవంబర్ మంత్ లోకి వచ్చాం కదా, దిస్ ఈస్ మంత్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి స్థుతులు చెల్లించే సమయం. నిజానికి నవంబర్ మంత్ అనేది క్రైస్తవ కాలమానం ప్రకారం లాస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. క్రిస్టియన్ క్యాలెండర్ ప్రకారం, లిటర్జికల్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ ఎప్పుడు మొదలవుతుందంటే December 1st మొదలవుతుంది. నవంబర్ మంత్ లో లాస్ట్ మంత్ కాబట్టి విత్ థ్యాంక్ఫుల్నెస్ వి మూవ్ టు గాడ్, వి జస్ట్ టర్న్ టు గాడ్. మరి పిలిగ్రిమ్ ఫాదర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి థ్యాంక్స్ గివింగ్ అనే చక్కని ట్రెడిషన్ మరి అమెరికాలో పెట్టడం, కంట్రీ అంతా కూడా దేవుని వైపు తిరిగి స్తుతులు చెల్లించడం, ఇదంతా కూడా చాలా మంచి విషయము. కనీసం ఆ సందర్భంలోనే ఫ్యామిలీస్ అంతా కలుసుకోవటం. సో ఇక్కడ చూసినటువంటి ఇద్దరు ధనవంతుల్ని మనం చూసినప్పుడు మరి ముఖ్యంగా ఈ పారబుల్లో ఉన్నటువంటి ధనవంతుడు పంట బాగా పండితే మరి ఏం చేయాలి అంటే దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞత అర్పణ తీసుకురావాలి.
దేవుడు చేసినటువంటి మేళను బట్టి దేవుని స్తుతించాలి. అసలు దేవుని రిఫరెన్స్ రానే రాదు. తన యొక్క ఆలోచనలో గాని మాటల్లో గాని ఏ మాత్రం కనిపించదన్నమాట. ఇక్కడ నేను నా అనే పదాలు ఎన్నిసార్లు రిపీట్ అయినాయో ఒకసారి మనం చూద్దాం. 17, 18, 19 వచనాలు మనం చదువుదాము. ఒకసారి చదువుతారా కోమల గారు? చదువుతున్నానండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, ఆ పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునా నేను. చాలండి, అంతవరకు చాలు. ఒకసారి నా నా నేను ఎన్నిసార్లు ఉందో ఒకసారి కౌంట్ చేస్తారా? 17, 18, 19 ఈ 3 వచనాల్లో ఎన్నిసార్లు మై సెల్ఫ్, ఫర్ మీ అనేది ఉందో ఒకసారి మనం చూద్దాం. 6 times. ఎన్నిసార్లు ఉందమ్మా? 6 or 7 times. 6 or 7 times. యా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో అయితే 8 times కనిపిస్తా ఉంటది. మరి అంటే ఫస్ట్ పర్సన్ లో ఐ అనే మాట 5 times కనిపిస్తుంది. ఒక ఆయన ఏమన్నాడంటే ఫన్నీగా, ఇతనికి 5 eyes ఉన్నాయి కానీ టోటలీ బ్లైండ్ అన్నాడు అనమాట. యా, రైట్. ఇతను వాడినటువంటి పదజాలం ఒకసారి గమనిద్దామా? నా పంట. ఎవరి పంట? దేవుడు కాదు. అంటే ఈ పొలం ఇచ్చింది దేవుడు కాదు, నేను సంపాదించుకున్నది లేదా నాకు వచ్చింది, దానిలో నేను పంట పండించాను, నా పంట. తర్వాత నాకు స్థలము, తర్వాత తర్వాత నేను ఇలాగూ చేతును, తనలో తాను ఆలోచించుకొని ఎన్నిసార్లు మై సెల్ఫ్, ఇన్ మై సెల్ఫ్ అనేది వస్తుందో ఒకసారి చూడండి. తర్వాత నా కొట్లు, నా ఆస్తి, నా ప్రాణము. చూసారా? నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణం కూడా తనదే అంటున్నాడు. అది దేవుని దాన్ని గుర్తుపడతలేడు. అదే దట్స్ వెరీ ట్రూ. మనము చాలా సార్లు కాన్వర్జేషన్ ఒకసారి గమనించండి. మీరు మామూలుగా మాట్లాడేటప్పుడు ఆ కాన్వర్జేషన్ కనుక కీన్ గా ఫాలో అయితే ఒక వ్యక్తి పదే పదే నేను 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 అని చెప్పేసి ఐ అని చాలా సార్లు రిఫర్ చేస్తున్నాడంటే యూ కెన్ అండర్స్టాండ్ హీ ఈస్ ఫుల్లీ అబ్సెస్డ్ విత్ హిమ్సెల్ఫ్. తను చాలా ప్రేమించుకున్నాడండి. అవునండి, తాను బాగా ప్రేమించుకుంటున్నాడు. ఇంకా యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఎవడైనా నన్ను వెంబడించగొడితే వాడు ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకోవాలి. He is very proud of his achievements. ఇక్కడ మీరు గమనించారా? He is satisfied. అవును. ఇంకా ఇంప్రూవ్ చేసుకుందామా అని కూడా ప్లాన్ ఉంది ఫ్యూచర్. అవును. ఇంకా ధన వృద్ధి చేసుకుందాం అనే తపనుంది. అంటే ఇప్పుడు ధాన్యం అంతటిని గ్రీడీనెస్ ఉంది. ఇలాగ చేస్తుంది అనే గ్రీడీనెస్ ఉంది. ఇక్కడ ఈయన రిచ్ ఫార్మరు ఇక్కడ చూడండి, నా ధాన్యం అంతటిని అని నా ఆస్తిని సమకూర్చుకొని, అంటే ధాన్యంతో పాటు చాలా గూడ్స్ కూడా ఉన్నాయి, ఈ మొత్తాన్ని హోర్డింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు యూజువల్ గా ధాన్యాన్ని ఎందుకు సమకూర్చుంచుతారండి? ధాన్యం అంతటిని ఎందుకు నిల్వ చేస్తారు చెప్పండి? ఫ్యూచర్ కి షాపుల్లోకి పంపాలి కదా. షాపుల్లోకి పంపాలి. ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ ధాన్యం వచ్చే వరకు నిల్వ పెట్టుకుంటారు. ఫ్యూచర్ లో ధాన్యం మళ్ళీ వచ్చేంత వరకు కూడా నిల్వ పెడతారు. ఇంకా నాకు ఇంత ధాన్యం ఉందా అని చూసుకుంటాడు, చూపించడానికి అయ్యి ఉంటుంది. ఇంకా కొంచెం ఎకనామికల్ గా ఆలోచించండి, ఎకనామిక్స్ దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. ఇక్కడ బ్లాక్ ఇదిలో ఎందుకు అన్ని వీటిని ఉంచుతారు?
ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అది కరెక్ట్ గా చెప్పాడు ఆనంద్ కుమార్ గారు. ప్రైస్ ని ఇంక్రీజ్ చేసి లేదా ప్రైసులు పెరిగినప్పుడు అమ్మటానికి ఏమంటున్నారంటే, నేను నా కొట్లు విప్పి ఏం చేస్తాడంట, వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నిల్వ చేస్తాను. ఎందుకంటే ఉన్నది సరిపోలేదు, ఇంకా సంపాదించాలని స్టోర్ చేసి పెట్టి ఇంకా ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్మాలని. అంటే కొట్లు అంటున్నాడు. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, విస్తారమైన ఆస్తి నేను పొందుకోవాలి అనే తపన అక్కడ ఒక మాట చెప్పాడు. విస్తారమైన ఆస్తి సమకూర్చబడినది కనుక సుఖించు తాగు అని చెప్పుకుంటున్నాడు తనతో తను. సో ఈ టెక్స్ట్ ని అనలైజ్ చేసిన తర్వాత అసలు ఆస్తి వల్ల అతని యాటిట్యూడ్ ఎలా ఉంది, దేవుని వల్ల అతని యాటిట్యూడ్ ఎలా ఉందో కూడా మనం చూద్దాము. అయితే ఇక్కడ నేను 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 నా ఆలోచించుకోవటం ఇవన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు ప్రాణంతో ఏమంటున్నాడంటే, నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. కాబట్టి ఏం చేయాలంట, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందు ననుకొనెను. ఇంకా అంటే ప్రాసెస్ లో ఉన్నాడు, ఇక అయిపోయింది. అంటే హీఈస్ కైండ్ ఆఫ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఏ కైండ్ ఆఫ్ రిటైర్మెంట్ టు ఎంజాయ్ లైఫ్ అని అనుకోవచ్చు. ఇలా అనుకుంటా ఉన్నాడు అనమాట. అది సరే. ఇప్పుడు ఇతని యొక్క యాటిట్యూడ్ అంటే నేనేమి చేతును, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి, వీటన్నిటిని బట్టి అతని యొక్క యాటిట్యూడ్ దేవుని వల్ల ఎలా ఉంది. అతనికి మరణం ఉంది అనే కాన్షియస్నెస్ లేదు. మరణం ఉంది, నిత్య జీవం ఉంది, ఇదన్నీ నేను వదులుకుంటాను చచ్చిపోతే అనే ఆలోచన రాలా. ఫర్ సమ్ రీజన్ ఎందుకో దేవుడు చాలా స్ట్రేంజ్ గా అసలు ఈ సీన్ లో లేరు, ఆబ్సెంట్ అయి ఉన్నారు. ఇంకా అదే మరణ ధ్యాసే లేదు, మరణ ధ్యాస లేదు, ఇంకా మరణ ధ్యాస లేదు. ఇక్కడ దేవుణ్ణి లెక్క చేస్తలేడు, దేవుని లెక్క చేయటం లేదు. అంటే ఇక తనకు దేవుడు అక్కర్లేదు, ఇంకా దేవుడు అక్కర్లేదు. ఇప్పుడు ల్యాండ్ అసలు ఎవరిది? నాదే. ల్యాండ్ దేవునిది. అది ఇశ్రాయేల్ దేశమైనా అసలు ఎక్కడైనా భూమి ఆకాశాలను సృజించింది ఎవరు అంటే దేవుడు. కాబట్టి ల్యాండ్ ఆయనకి చెందుతుంది. మనం సెకండరీ ఓనర్షిప్ కానీ ప్రైమరీ ఓనర్షిప్ అయింది. ల్యాండ్ సమృద్ధిగా పండింది అంటే పండటానికి కారణాలు ఏమై ఉంటాయి? దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం. అంతకంటే వాతావరణం, వర్షాలు వండర్ఫుల్ అండి. చెట్టు నాటేది మనమే, కానీ పెరిగేది దేవుని అంటే దేవుడు. మరి వాతావరణంలో ఇది కానీ ఇవన్నీ వస్తేనే, వర్షాలు వస్తేనే పండుతాయి, లేకపోతే పండు. భూమి అయింది, అది భూమిలో పంట సమృద్ధిగా పండటానికి కూడా ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యుని ఆయన ప్రసరింపజేసి అలాగే వర్షాన్ని ఆయన కురిపిస్తా ఉన్నాడని. అసలు సన్లైట్ కనుక లేకపోతే అసలు లోకం ఏమైనా ఉంటుందా? అసలు సూర్యరశ్మి లేకపోతే అసలు ఏమైనా ఎనర్జీ ఉంటుందా? అసలు ఎందుకు అమెరికాలో వింటర్లో చెట్లు అన్ని పోతాయి కదండి, ఎండ ఉండదు కాబట్టి. ఈ కరోనా సీజన్ లో ఆక్సిజన్ సిలిండర్స్ కోసం క్యూస్ పెట్టినప్పుడు ఆక్సిజన్ లేక కళ్ళెదుటి మరి చాలా మంది చనిపోతా ఉన్నప్పుడు, హాస్పిటల్స్ ఆక్సిజన్ కొరతతో ఇటు జనాలు పరిగెత్తుతూ ఉన్నప్పుడు, దేవుడిచ్చినటువంటి గాలి, సమృద్ధి అయిన గాలి, ఆక్సిజన్ రిచ్ ఫ్రెష్ ఎయిర్ మనం ఎన్ని సంవత్సరాల తరబడి జీవితాంతం మనం అనుభవిస్తున్నాము అన్నటువంటి అవగాహన కూడా మనకు లేకుండా అంటే జీవించేమో చాలా కాలం. ఐ థింక్ దిస్ ఈస్ మేకింగ్ అస్ టు రియలైజ్ బ్లెస్సింగ్స్ ఇన్ లైఫ్ సో మచ్. దేవుడిచ్చిన గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం, గృహాలు, కుటుంబాలు, బిడ్డలు, భర్తలు లేదా భార్యలు, తల్లిదండ్రులు, సిబ్లింగ్స్, ఆరోగ్యం, ఇవన్నీ కూడా దేవుని యొక్క దీవెనలు. ఉద్యోగం చేసుకోవటానికి శక్తి. ఇప్పుడు ఇది కూడా ప్యారబుల్, ఇది ఉపమాన రీతిగా చెప్పి మనకు ఈ నా అనే ఫీలింగ్ ఉండకూడదు, మరి ఇది శాశ్వతం కాదు, వెర్రి వాళ్ళగా బ్రతకద్దు అని చెప్పడం అనిపించింది నాకు. డెఫినెట్లీ, వెరీ గుడ్. అవునండి. సో ఇక్కడ దేవుని వల్ల అతని వైఖరి కనుక చూస్తే అసలు దేవుడు ఇక్కడ పిక్చర్ లో లేడు.
అతనికి ఎవరున్నారంటే నేను 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 హీ జస్ట్ సెల్ఫ్ అబ్సెస్డ్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్. ఈవెన్ ఒక థ్యాంక్స్ గివింగ్ ఇది కూడా రావటం లేదు. మరి ఇంత విస్తారంగా డబ్బు వచ్చినప్పుడు ఎవరైనా పూర్ పీపుల్ కి ఇవ్వాల్సినటువంటి రూల్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది కదా, ధర్మశాస్త్రము ఉంది, ఆ తర్వాత రూల్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది, అవి కూడా ఏమి ఉన్నట్లు లేడు. అసలు దేవునితో అతని సంబంధము సరిగా ఉందా అనేది మనం ఆలోచించాలి. దేవుడు లేడు పిక్చర్ లో. తర్వాత ఇంకోటి ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ రైట్ థియాలజీ ఆఫ్ లైఫ్, రైట్ థియాలజీ ఆఫ్ టైం, రైట్ థియాలజీ ఆఫ్ ట్రెజర్ అండ్ రైట్ థియాలజీ ఆఫ్ వర్క్. జీవితాన్ని గురించి, సమయాన్ని గురించి, దేవుడిచ్చినటువంటి ఆస్తి లేకపోతే సౌభాగ్యం లేకపోతే ఏమంటాం మనం సంపన్నత, మనం చేసే పని, అది మన ఉద్యోగం కావచ్చు, పరిచర్య కావచ్చు, వాటి ఎల్ల సరైనటువంటి దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. ధనం ఎల్ల అతని వైఖరి ఏమని అనుకుంటున్నారు మీరు? చాలా ముందు చూపు కలిగి ఉన్నాడు. ముందు చూపు కలిగి ఉన్నాడు. ఓకే, ముందు చూపు అంటే ఎట్లా ఎట్లా అంటారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ వేలో ముందు చూపు కలిగి ఉన్నాడు. ఓకే జాలి. యా, Bottom line is money is his God అండి. మనీ ఈస్ హిస్ గాడ్. ఓకే, మనము చాలా అంటే టైట్ గా చాలా బ్యాలెన్స్డ్ గా ఈ పారబుల్ ని మనం ఇచ్చేయాలి. అంటే ప్లానింగ్ చేసుకోవటంలో తప్పు లేదు, జాలి చెప్పినట్లు ముందు చూపు కలిగి ఉండటంలో కూడా తప్పు లేదు. అయితే అసలు ఇతనిలో ఉన్నటువంటి రాంగ్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇతడు చేస్తున్నటువంటిది ఏంటి అనేది కనుక మనం అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ టు హ్యావ్ రైట్ థియాలజీ ఆఫ్ లైఫ్. జీవితాన్ని గురించి మనం కరెక్ట్ ఒపీనియన్ కలిగి ఉండాలి. ఇప్పుడు మనం తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం. ఆ 9 నెలల తర్వాత మనం భూమి మీద 90 సంవత్సరాలు 70 80 జీవిస్తాం. ఆ 9 నెలల జీవితం దేనికి అంటే తల్లి గర్భంలో భూమి మీద జీవించే ఈ జీవితానికి సిద్ధపాటు. భూమి మీద జీవించే ఈ 70 80 90 100 సంవత్సరాలు దేనికంటే నిత్యత్వం కోసం సిద్ధపాటు. జీవితం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి వరం. ఈ జీవితంతో మనం ఏమైతే చేస్తామో అది ఆయనకి మనం ఇచ్చే బహుమానం. ఈయనకి లైఫ్ గురించి కూడా సరైన అవగాహన లేదు. ఎందుకంటే ప్రాణంతో ఏమంటున్నారంటే విస్తారమైనటువంటిది కూర్చబడింది, అనేక సంవత్సరాలు ఆయన బ్రతుకుతాడా? లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ టైం ఆఫర్, ఇట్ ఈస్ లిమిటెడ్ టైం ఆఫర్. మనం ఆఫర్స్ చూస్తాం కదా ఈ సీజన్ లో, లిమిటెడ్ టైం ఆఫర్ అని ఒక్కసారి జీవించేది ఒక్కసారి, అది కూడా పరిమితి కలిగినటువంటి సంవత్సరాలు మాత్రమే. దాని వల్ల సరైనటువంటి థియాలజీ అవగాహన కనుక మనం లేకపోతే చాలా నష్టపోతాం. రెండోది థియాలజీ ఆఫ్ టైం. సమయాన్ని సృష్టించింది దేవుడు. సృష్టిని చేసినప్పుడు సమయాన్ని అస్తమయము ఉదయమును కలుగ్గా ఒక దినమాయను చెప్పినటువంటి దేవుడు సమయాన్ని ఉనికిలోకి తీసుకొచ్చాడు. సమయము ఆయన ఇచ్చింది, మన సంవత్సరాలు కూడా ఆయన నియమించాడు. దావీదు అంటాడు, నా దినములు లెక్కించుట నాకు నేర్పుమని. నేను 50 years దాటిన దగ్గర నుంచి అందరూ కూడా మరి మన యొక్క సంవత్సరాలుగా కాకుండా, అంటే ఇక రానున్నటువంటి సంవత్సరాలని దినాలతో లెక్కించుకుంటే ఇంకా చాలా వయసుగా ఉంటామేమో అనుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ అవర్ ఇయర్స్ గా ఉండాలంటే దావీదు చెప్పినట్లు నా దినములు లెక్కించడం నాకు నేర్పుము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ కాకుండా ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి, ఎన్ని వేల దినాలు ఉన్నాయి, అది కనుక ఆలోచించుకుంటే అప్పుడు జ్ఞానం కలుగుతుంది, జ్ఞాన హృదయం కలుగుతుంది అనుకుంటున్నాను. ఈ రెండింటినీ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఏంటంటే ట్రెజర్. మన టైంను కానీ మన జీవితాన్ని కానీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే ఇది. మనం ముందులోనే చెప్పుకున్నాం కదా పారబుల్స్ లో 1/3 డబ్బు గురించి అని. ఒక వ్యక్తి 50 సంవత్సరాలు కనుక జీవిస్తే వాటిలో 50 సంవత్సరాలు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించటమో, సేవ్ లేకపోతే ఎర్న్ చేయటమో, సేవ్ చేయటమో, స్పెండ్ చేయటమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రెజర్ గురించి ఉండాలి. అంతేకాదు ఈ జీవిత కాలంలో దేవుడు మనకు ఒక పని కూడా అప్పచెప్పాడు. మనం ఆ పని చేయాలి, వాట్ ఎవర్, అది ఏ పని అయినా. సో ట్రెజర్ మనం కరెక్ట్ విధానంలో ఇది చేయాలంటే లైఫ్ గురించి, టైం గురించి, వర్క్ గురించి, వీటన్నిటి గురించి మనకి సరైనటువంటి బిబ్లికల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ధనం వల్ల అతని వైఖరి ఏంటి అనేది గనక మనం చూస్తే, ధనం వల్ల ఏ విధమైనటువంటి వైఖరి కలిగి ఉన్నాడు అనేది గనక మనం చూస్తే అతని మాటల్లో అర్థమవుతా ఉంది. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొని నాకు స్థలము చాలదు, నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకొని, నా కొట్లు, నా ఆస్తి, నా ప్రాణం, నా ధనం, నా సంతోషం, నా సుఖం, నా ప్రాణం, ఇది దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్ కదా. అవును,
ఈ యాటిట్యూడ్ ఉండకూడదని నేర్పడానికే ఉపమానం చెప్పారు. తర్వాత పేరబుల్ అవగానే మళ్ళీ దీనికి చెప్పారు చూడండి 22లో, మీరు ఏం తింటామో ఏం ప్రాణం గురించి ధరించుకుంటామో అని ఆయన మీ అందరి గురించి నేను చూసుకుంటున్నాను అని చక్కటి ఇవాల్యూషన్ తీసుకొచ్చారు ఇది చెప్పాక. అసలు నెక్స్ట్ చాలా అప్లికేషన్ అన్నమాట. ప్రతిదీ ఒక్కొక్క సెంటెన్స్ చాలా స్టార్ట్. చెప్పండి సుగుణ గారు. ప్రాణము అది దేవుని వశము అని గ్రహించట్లేదు. ప్రాణము దేవుడిచ్చింది, ఈ జీవం దేవుడిచ్చింది, ఈ జీవితం ఆయన ప్రసాదించింది. జీవితంతో పాటు అన్ని కూడా ఆయన ఇచ్చినటువంటివి. మనం నవంబర్ థ్యాంక్స్ గివింగ్ మంత్ లోకి వచ్చాం కాబట్టి ఈ మంత్ బిగినింగ్ నుంచి కూడా ఎంతో కృతజ్ఞత మన హృదయాల్లో కలిగి ఉండటానికి, థ్యాంక్స్ గివింగ్ రాకముందే మనం మరి మంత్ బిగినింగ్ నుంచే మన హృదయాల్లో దేవుడు చేసిన మేళ్లు ఆశీర్వాదాలు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కటి ఎంచుకొని రాసుకొని దేవుని స్తుతించడానికి ఇది మనల్ని ప్రిపేర్ చేస్తుందని బిగినింగ్ లోనే దీన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. మరణం గురించిన ఆలోచనే కనబడలేదు అక్కడ. కనబడలేదు. ఇక్కడ గమనించారా ఎక్సజెటికల్ ఇన్సైట్ ఒకటి 12వ అధ్యాయంలో ప్రభు అన్నారు, మీరు భయపడొద్దు, దేహము చంపిన తర్వాత మరేమీ చేయలేని వారికి మీరు భయపడొద్దు అని చెప్పేసి ప్రాణాన్ని గురించి, లైఫ్ని గురించి, జీవాన్ని గురించి చాలా విషయాలు చెప్తున్నారు. కానీ అసలు ఆ సోయి ఉన్నట్టేం లేదన్నమాట. ఈయన అంతా కంప్లీట్ గా తన గురించే తాను ఆలోచిస్తూ ఉన్నాడు అనేది మనకి అర్థమవుతుంది. సుఖించటం, తినటము, త్రాగటము, సంతోషించటం అంటే ఈయన తనతో తాను మాట్లాడుకున్నటువంటి మాటల్లో ఏది కూడా దేవునితో గాని మరి దిస్ ఈస్ వెరీ బ్యాడ్ థియాలజీ, వెరీ రాంగ్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. నాకున్నాయన్నీ నాయి, ఇది నా లైఫ్, నా ఇష్టమైనట్లు నేను చేసుకుంటాను, నన్ను ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, నేను కష్టపడి సంపాదిస్తున్నాను. ఇప్పుడు భూమి మీద కూడా కొంతమంది ఉన్నారు కదండి, దేవుడే లేని వాళ్ళు ఉన్నారు. అవును ఇంకా అటువంటి వ్యక్తి ఏమో ఈయన. దేవుడు లేడనుకునే వాళ్ళని బైబిల్ ఏం చెప్తుంది? మూర్ఖుడు. దేవుడు లేరని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈయన్ని ఏమని పిలిచారు? అందుకనే రిచ్ ఫూల్ అన్నాం కదా మన ప్యాసేజ్. రిచ్ ఫూల్ అంటే దేవుడు ఉన్నాడు తెలుసు కానీ దేవుడు లేనట్టుగానే బిహేవ్ చేస్తున్నాడు. సరే, ఈయన బాగా రిలాక్స్ అయ్యి ఆయన రాకింగ్ చైర్ లో కూర్చొని అంతా ఆలోచించుకుంటా, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తా, ఎట్లా ఉంది ఏంటి అంతా చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఈ విషయాలు తనలో తాను మాట్లాడుకుంటా ఉంటే ఒక గొప్ప స్వరం ఆయనకు వినిపించింది. ఏంటి ఆ స్వరం? ఎవరు ఆ స్వరం? దేవుడిది. వెనకటికి ఒక రాజు చాలా పెద్ద విందు చేసుకొని భయంకరంగా అసలు విందు చేసుకుంటే ఆ విందులో దేవుని యొక్క మందిరంలో నుంచి వచ్చినటువంటి ఆ పాత్రలు కూడా తీసుకొని రండి, ఆ యెరూషలేము నుంచి వచ్చిన పాత్రలు కూడా తీసుకొని రండి అని చెప్పేసి మరి ఆ వాటిని కూడా తీసుకొచ్చి వాటితో వాళ్ళు ద్రాక్షారసాన్ని సేవిస్తా పార్టీలో ఉంటే ఏమైంది? ఒక హస్తం కనిపించింది. కనిపించి ఆ హస్తం కనిపించడమే కాకుండా హస్తం ఏం చేస్తా ఉంది? ఏమని రాస్తుంది? మెనే టెకెల్ ఒఫార్సీన్, నిన్ను త్రాచులో చూస్తే నీవు తక్కువగా కనబడతావు అని చెప్పేసి రాస్తా ఉంది. దేవుడు రాస్తా ఉన్నాడు మన జీవితాన్ని. ఏంటండి? నెబుకద్నెజరు యొక్క కుమారుడు. అవును. సో ఇక్కడ ఆయన రిలాక్స్ అవుతూ మాట్లాడుకుంటా ఉంటే సడన్ గా ఒక పెద్ద స్వరం వినిపించింది. ఆ స్వరం కూడా అడ్రస్ చేయటం ఎలా ఉంది చూడండి. 20వ వచనం. అయితే దేవుడు చదువుతారా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమని అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇది క్రక్స్. అసలు మన బైబిల్ స్టడీ మొత్తానికి లైఫ్ ఇదేనన్నమాట. ఈ వర్సను గనక మనం అర్థం చేసుకుంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మన యాటిట్యూడ్ చాలా చేంజ్ అవుతుంది. చాలా చేంజెస్ మనం మన లైఫ్ లో కానీ, మన లివింగ్ లో కానీ, మన యాటిట్యూడ్ లో కానీ, రిలేషన్షిప్స్ లో కానీ తీసుకొస్తుంది అనుకుంటున్నాను.
ఆయన చాలా రిలాక్సింగ్ మూడ్ లో చాలా సుఖించి చాలా అంటే ఈజీగా ఇక అమ్మయ్య ఇక నా కష్టం అంతా చాలా ప్రతిఫలం వచ్చింది, ఇక నాకు దిగులు లేదు అని అనుకొని చైర్లో కూర్చొని ఆయన రిలాక్స్ అవుతా ఉంటే ఒక పెద్ద స్వరం వినిపించింది. ఈ మధ్య కన్నడ దానిలో ఒక హీరో చనిపోయాడు, పునీత్ రాజ్ కుమార్ అని. ఆయన అసలు మూవీలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో. అసలు చాలా సడన్ అన్నమాట. అసలు భయంకరమైనటువంటి సాడ్నెస్ లో కొన్ని లక్షల మంది అభిమానులు కానీ తర్వాత కలీగ్స్ కానీ ఉన్నారన్నమాట. అతని లైఫ్ గురించి కూడా చాలా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. కార్డియాక్ అరెస్ట్ అన్నమాట, సింపుల్ అంతే. ఇట్స్ వెరీ సడన్ అండ్ వెరీ షాకింగ్. అసలు షేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఏడుస్తూ చెప్తూ ఉన్నారు అనమాట, ఇంత సడన్ గా అయిపోయింది ఏంటి, లైఫ్ యొక్క ఫ్రాజైల్ అంటే ఎంత ఫ్రాజైల్ అనేది. సో సడన్ గా ఒక పెద్ద స్వరం వినిపించింది, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. దీన్ని ఒకసారి ఆలోచిద్దాం. ఈయన ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారు? ఎవరి గురించి ఆ మాట వ్రాయబడి ఉంది? నీ ప్రాణమును ఎవరు అడుగుతున్నారు? రవి ఎవరు అడుగుతున్నారు అంటావు? అపవాది అక్క. అపవాది అడుగుతున్నాడా? ఏమని అడుగుతున్నాడు అపవాది? దేవుడు నీవు సిద్ధపరిచిన ఏమైపోతాయి దేవుడు కదా. గ్రేస్ గారు తర్వాత దానిలోనికి తర్వాత వద్దామండి. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? ఈ టెక్స్ట్ మొత్తంలో మనకి చాలా క్రిటికల్ లైన్ ఇదే. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది కనుక అర్థం చేసుకోవాలంటే మన బిబ్లికల్ థియాలజీ అంతా కూడా మనం తీసుకొని రావాలి. ప్రాణం మీద అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ప్రాణాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే. కాబట్టి తీసుకునే అధికారం ఎవరికి ఉంది? ఆయనకే, దేవునికే. అడుగుతున్నాడు అని లేకుండా అడుగుతున్నారు ఉంది. అదే 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 వెరీ గుడ్. ఇప్పుడు చక్కని అబ్జర్వేషన్ లోకి వచ్చారు. వెరీ గుడ్. అడుగుతున్నారు అని ఉంది, ప్లూరల్ లో ఉంది. అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అవ్వచ్చా? వావ్, కరెక్ట్ గా చాలా మంచి థింకింగ్. వెరీ గుడ్. సో రవి ఏమన్నాడంటే సాతాన్ అడుగుతున్నాడు అని చెప్పాడు. గ్రేస్ గారు ఏమన్నారంటే అది ట్రినిటీలో డైలాగ్, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అని అనుకోవచ్చా? ఓకే. ఇంకా ఇప్పుడు సాటానిక్ లో ట్రినిటీ ఉంది కదా అక్క. సాటన్ లో ట్రినిటీ ఉంది. అది మనకి రివల్యూషన్ లో వస్తే అర్థం అవుతుంది రవి. కానీ ఇక్కడ అపవాది యోబు గ్రంథంలో కనుక చూస్తే మనకి యోబుకి తర్వాత అంటే దేవునికి అపవాదికి మధ్య జరిగిన కాన్వర్సేషన్ లో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు అలౌ చేస్తే తప్ప అపవాదికి ప్రాణం తీసుకునే అధికారం లేదు. ప్రాణం తీయద్దని చెప్తారు కదా దేవుడు చెప్తారు, కానీ ప్రాణం తీసుకునే అధికారం అపవాదికి లేదు. ఎందుకంటే ప్రాణాన్ని సృష్టించింది ఎవరు? ఊపిరిచ్చింది దేవుడే. కాబట్టి దాన్ని తీసుకునే అధికారం ఎవరికి ఉంది? దేవునికే ఉంది. ఎవరైనా వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు మనం అంత బాధపడతాము? ప్రభు చిత్తం లేదని. మన ప్రాణాన్ని తీసుకునే హక్కు మనకు లేదు. అది మన ప్రాణమైనా వేరే వాళ్ళ ప్రాణమైనా. వేరే వాళ్ళకి తీసుకుంటేనేమో హత్య అంటున్నాము, మనల్ని మనం చంపుకుంటేనేమో ఆత్మహత్య అంటున్నాం. ఎందుకు ఆత్మహత్య పాపం? ఆయన పెట్టిన మన ప్రాణాన్ని మనం సృష్టించలేదు, ఆయన సృష్టించాడు. ఆయన సృష్టించిన దాన్ని ఎండ్ చేసే హక్కు నీకు లేదు, అధికారం లేదు. అయితే కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో బిలీవర్స్ అయ్యింది కూడా, అంటే మానసికంగా సరైనటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల కానీ, కొంత బాగా డీప్ డిప్రెషన్ లోనికి వెళ్ళిపోవటం కానీ అలా జరగటం వల్ల కొంతమంది విశ్వాసులైనటువంటి వాళ్ళు కూడా సమ్ పీపుల్ ఎండెడ్ దేర్ లైఫ్ ఇన్ సూసైడ్. నేను ఒక 23 years బ్యాక్ టాల్బోట్ స్కూల్ ఆఫ్ థియాలజీలో చదువుతున్నప్పుడు అప్పటి వరకు నేనేమనుకునేదాన్నంటే ఆత్మహత్య ఎవరైనా చేసుకుంటే మరి వాళ్ళ యొక్క డెస్టినీ ఎలా ఉంటది అనేది నాకు కొంత డౌట్ ఉండేది. అంటే ఇది అవుట్ రైట్ గా దేవుడు ఇచ్చినటువంటి దానికి. కానీ మా ప్రొఫెసర్ ఏం చెప్పారంటే వాళ్ళ యొక్క మానసికమైనటువంటి పరిస్థితి కానీ వాళ్ళు ఉన్నటువంటి ఇది కానీ అప్పట్లో ఎట్లా ఉందో మనకు తెలియదు, కాబట్టి వీ కెనాట్ సే ఎనీథింగ్ అనేది చెప్పినప్పుడు నాకు మేబీ దట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అని అనిపించింది. ఏది ఏమైనా మంచి సెన్సెస్ లో ఉండి కరెక్ట్ గా ఉండి ఆత్మహత్య చేసుకోవటం అనేది దేవుని వాక్యానుసారం కాదు. మనకి మన ప్రాణం మీద అధికారం లేదు, నంబర్ 1.
వేరే వాళ్ళ ప్రాణాన్ని కొంతమంది ఇష్టం వచ్చినట్లు హత్య రాజకీయాలు చేస్తూ ఉంటారు, మాఫియా. వేరే వాళ్ళ ప్రాణాన్ని తీసుకుంటే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, ఇది కూడా ఉంది. ఆ తర్వాత దేవుడిచ్చినటువంటి ప్రాణం, దేవుడిచ్చినటువంటి జీవం మనం దేవునికి అప్పచెప్పాలి, అది ఉంది. ఇక్కడ నీ ప్రాణమును అడుగుతున్నారు అంటే కొంతమంది ఏమో సాతాన్ అన్నారు, కొంతమంది ఏమో దేవదూతలు అన్నారు, కొంతమంది ఏమో దేవుడు అన్నారు. ఈ మూడిట్లో ఏబిసిలో ఏది కరెక్ట్ అని అంటే ఏది మోస్ట్ అంటే బిబ్లికల్ అని మీరు అనుకుంటున్నారు? దేవుడేనండి. దేవుడే, వెరీ గుడ్. ఎందుకంటే సాతాను రూల్డ్ అవుట్, సాతానికి అంత లేదు. ఎందుకంటే ప్రాణం తీసే అధికారం దేవునికి ఒక్కరికే ఉంది. దేవునికి ఒక్కరికే ఉంది. రెండోది దేవదూతలు కూడా కాదు. ఎందుకని అంటారు? ఆనంద్ గారు మీరు చెప్తారా? దేవదూతల్ని మనకంటే తక్కువ ఉంచారు అన్నారు కదండి, వాళ్ళకి ఏం అధికారం లేదు. అవును, వాళ్ళకి అధికారం లేదు. అవునండి, వాళ్ళు దేవుడు ఆజ్ఞిస్తే అదిగా లాజరు చనిపోయాడు వెళ్ళి తీసుకొని రండి అంటే తీసుకొస్తారు. కాబట్టి దిస్ ఈజ్ కాన్వర్జేషన్. అవునండి, దిస్ ఈజ్ కాన్వర్జేషన్ బిట్వీన్ ట్రినిటీ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అతని టైం అయిపోయింది, మరణ దినాన్ని నియమించింది దేవుడే. అంటే నియమించబడిన దినాల్లో ఒకటైనను జరగక మునిపే అవన్నీ నీ గ్రంథంలో లిఖించబడి ఉన్నవి అని చెప్పేసి మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకని మనం మార్కెట్కి వెళ్తే ఒక ప్రోడక్ట్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఇంకా ఏముంటది? డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటుంది కదా. ఒక చిన్న ప్రోడక్ట్ కే డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటే దేవుడు మన జీవిత దినాలు కూడా నిర్ణయిస్తే ఎక్స్పైరీ తర్వాత ఇక అది పనికిరాదు, దాన్ని వాడటానికి కూడా మనం ఇష్టపడం. మనం ఎందుకని మన జీవితాన్ని గురించి ఆ విధంగా ఆలోచించలేకపోతున్నాం? ఇతను ఎందుకు ఆలోచించలేదు? అది మనం సీరియస్ గా ఇప్పుడు ఆలోచించాలి. నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరేమోనండి. చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఈ ఆస్తి అంతా కూడా బాగా తనని మాస్క్ చేసి పడేసింది. అంటే ఈ ఆస్తి, అంతస్తు, ధనము, సుఖము, సౌఖ్యము, ఈ కొట్లు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలుగులో సామెత ఉంటది, బాగా ఆస్తి ఎక్కువైతే కళ్ళు ఎక్కడికి వస్తాయి? మేబీ హీ వాజ్ సెల్ఫ్ ఇండల్జెంట్, సెల్ఫ్ సఫిషియెంట్. వేరే వాళ్ళ కూడా ఎవరికన్నా సలహాలు ఇవ్వడానికి కూడా ఎలా చేసి ఉండడేమో అనుకుంటాను. అవును, సలహా పాటించకపోవచ్చు. అవును అవును. సో దేవుడి యొక్క రియాక్షన్ ఏమిటంటే అతనికి ఫూల్ అని అంటున్నాడు, వెర్రివాడ. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు అంటే ఇక తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య మనము మన పోలిక చొప్పున నరులను చేయదుమని ఎవరైతే నరులను వాళ్ళ పోలికలు సృష్టించారో వాళ్ళ ఆయుష్ని నిర్ణయించారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే ఇతని టైము అయిపోయింది. అయితే అక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆ ప్రశ్న ఏమిటి అంటే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సమకూర్చినవి ఎవరి సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. ఇది మంచి ప్రశ్న. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును? ఏమి సిద్ధపరిచాడండి ఆయన? ధనము సిద్ధపరుచుకున్నాడు, పంటను సిద్ధపరచుకున్నారు, పెద్ద కొట్లు, ధాన్యం, గూడ్స్ అని ఉంటది ఇంగ్లీష్ లో, చాలా వస్తువులు కూడా సమకూర్చుకున్నాడు. ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని ఇంటి నిండా మరి ఎంత ఉందో తెలియదు, ఏమున్నాయో తెలియదు. కొట్ల నిండా ధాన్యం ఉంది, ఇంటి నిండా వస్తువులు ఉన్నాయి, మరి బ్యాంకులు అప్పుడు ఉండవు, లాకర్స్ నిండా డబ్బులు ఉన్నాయి, అంత సమృద్ధిగా ఉంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పిన. ఇక్కడ స్కామ్ లో ఇదయ్యి చాలా కోట్లు తర్వాత 10 తరాలకు కూడా సరిపోయేటట్లు సంపాదించే వాళ్ళని చూస్తూ ఉంటాం. న్యూస్ పేపర్స్ లో మనం చూస్తాం. అన్ని భయంకరంగా పన్నులు ఎగ్గొట్టి అబద్ధాలు చెప్పి గవర్నమెంట్కి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా, అక్రమంగా, అన్యాయంగా. నేను అనుకుంటాను అసలు వీళ్ళ 2వ తరం 3వ తరం వాళ్ళకి వీళ్ళు ఎవరో కూడా తెలియదు, అసలు పట్టించుకోరు కూడా. అలాంటి వాళ్ళ కోసం వీళ్ళు ఇంత అక్రమం, అన్యాయం చేసి సంపాదించి పెడుతున్నారు. ఏంటి దీని వెనక మోటివేషన్? అర్థం కాదు నాకు. అరే 2-3 తరాలు గడిచిపోయినాక అసలు నీ మొహం ఎవరికి తెలియదు, అసలు ఎవరో కూడా తెలియదు.
అంటే దిస్ ఈస్ బేసికల్ గా గ్రీడ్ అనేది హ్యూమన్ నేచర్ లో ఉంది. Covetousness. We are only stewards of all the possessions. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం we are only stewards of all possessions. And that we should realize, and we should acknowledge the presence of the Creator. And this rich man, అతను దేవుని presence ని acknowledge, Creator ని మర్చిపోయాడు. He did not acknowledge the presence of God as first point. So he was స్టీవర్డ్ అన్న విషయం మర్చిపోయాడు. అంతా కూడా సెల్ఫ్, హిస్ ప్రైడ్ అండ్ ఎవ్రీథింగ్. తను నేనే సంపాదించాను, నేనే చేశాను అనుకుంటున్నాడు. కానీ ఇది దేవుడు ఇచ్చింది, దేవుడు ఇచ్చిన దాన్ని నేను ఇక్కడ కేవలం స్టీవర్డ్ అన్న విషయాన్ని మనం రియలైజ్ అయినప్పుడు we have right relationship with the God. When we have right relationship with God and we walk in the God's way లో వెళ్తాం కాబట్టి డెఫినెట్ గా దెన్ అట్లీస్ట్ కొంత మనకి స్టీవర్డ్స్ అన్న రియలైజేషన్ వస్తుందండి. అవునండి, అసలు కంటెంట్మెంట్ అనేది కూడా లేదు. కంటెంట్మెంట్ కూడా లేదు. వెరీ గుడ్. అవునండి మేడం. And 1 Timothy chapter 6 with the contentment with godliness is a gain. Great gain. Contentment with godliness లేదు, కంటెంట్మెంట్ లేదు. ఒక్క ప్రశ్న అండి, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పాను. థ్యాంక్స్ గివింగ్ టైం కదా, ఇయర్ ఎండ్, క్రైస్తవ కాలమానం ప్రకారం ఇది లాస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. మన ఇళ్లలో లేడీస్ తో నేను మొదలు పెడుతున్నాను, ఎందుకంటే నేను లేడీని కాబట్టి. ఒకసారి మీ వార్డ్రోబ్ తీయండి. స్థలం లేకుండా ఉండిపోయి అసలు సంవత్సరాల తరబడి వాడిని చాలా ఉంటాయి. ఐ థింక్ వీ కెన్ డూ సంథింగ్ విత్ దట్. మీ గరాజ్లోకి వెళ్ళండి, there are a few things I think that we can give away. ఇయర్ మొత్తంలో ఫినాన్షియల్ అకౌంటబిలిటీ చూసుకోండి. మరి దేవుని చర్చ్ కి, లోకల్ చర్చ్ లో మీరు దేనిలో అయితే పార్ట్గా ఉన్నారు, మనం దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చాము. పేదల ఏళ్ళ చూపించాల్సినటువంటి కనికరాన్ని చూపించాము. దీస్ ఆర్ ద టైమ్స్ we can really show a lot of kindness and care towards the suffering world. మనకున్నవన్నీ మనకి కాదు. వ్యక్తిగతంగా చిన్న చిన్న వాటితో మొదలుపెట్టి ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ క్లియరింగ్ అప్ సో మెనీ థింగ్స్. ఒకవేళ దేవుని పిలుపు అందుకొని మనం వెళ్ళిపోతే మనం విడిచిపెట్టినవన్నీ ఏమవుతాయండి? పాస్టర్ గారు అంటాడు, షో మీ యువర్ చెక్ బుక్, ఐ విల్ టెల్ యు వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ యు ఆర్. అవునండి. Yeah, we can start with small things. మేము చెన్నైలో ఒక 5 years ఉన్నాము. షమ్ము మా బాబు చాలా చిన్నప్పుడు. మేము 3 months అంటే మంత్ లో 3 weeks మా రెగ్యులర్ చర్చ్కి వెళ్ళే వాళ్ళం. ఒక 4th week మాత్రం ఐ మేడ్ ఇట్ ఏ పాయింట్ దట్ వీ షుడ్ అటెండ్ ఏ స్లమ్ చర్చ్. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కూడా పీపుల్, కష్టము, పేదరికము, మనకంటే కూడా చాలా లెస్ ఫార్చునేట్ ఇదిలో ఉన్నటువంటి వాళ్ళతో మనం టచ్ లో ఉండటమే కాకుండా అలాంటి పరిస్థితులకు పిల్లల్ని ఎక్స్పోజ్ చేయడం కూడా మంచిదని చెప్పేసి నేను భావించాను. అంతేకాకుండా ఆ 4th week లో ఏం చేసేదాన్ని అంటే ఇంట్లో మిగిలిపోయిన ప్రొవిజన్స్, ఎందుకంటే మంత్కి మళ్ళీ క్రొత్తవి వస్తాయి కదా, ప్రొవిజన్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, కొన్ని మరి ఎప్పటికప్పుడు సైజు ఇదవుతా ఉంటది కాబట్టి తీసివేసే బట్టలు ఇలాంటివి కావచ్చు, అవన్నీ కారులో పెట్టుకొని వెళ్ళి అక్కడ వదిలేసి వస్తే పీపుల్ చాలా చక్కగా వాడుకోవటానికి ఉపయోగంగా ఉంది. సుధాకర్ గారు ఉన్నా లేకపోయినా బాబుని తీసుకొని నేనే డ్రైవ్ చేసుకుంటా ఒకదాన్ని వెళ్ళేదాన్ని. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ లిటిల్ ఫార్ అవే, బట్ ఐ రియల్లీ మేడ్ ఇట్ ఏ పాయింట్. ఇఫ్ యూ డోంట్ యూస్ ఫ్యూ థింగ్స్, యూ హ్యావ్ నో రైట్ టు కీప్ దెమ్ ఇన్ యువర్ హోమ్. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాడలేదనుకో, ఇంకెంతకాలం ఉంచుతాం? ఇంకొకసారి కట్టుకొని ఇద్దాంలే అనుకుంటున్నారా? లేదా ఇంకా కొంచెం కాలం దాన్ని let us just అంటే let the word of the Lord challenge our thinking. మరి లేడీస్ కి చాలా ఉంటాయి నగలు, కానీ నగల షాప్కి వెళ్ళారంటే ఏదో ఇంకొకటి కొనాలని అనిపిస్తుంది. చాలా బట్టలు ఉంటాయి కానీ మళ్ళీ కొత్తవి చూస్తే కొనాలని అనిపిస్తూ ఉంటుంది.
దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కొనుక్కోవటంలో తప్పు లేదు, కట్టుకోవటంలో కూడా తప్పు లేదు. దేవుడు మనల్ని ఎలైబుల్ చేస్తే, బట్ అట్ ద సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాలి, నీకున్న డబ్బు నీదే కాదు. యు ఆర్ ఎ స్టీవర్డ్. నీకున్న దాని మీద నీ చుట్టూ అవసరతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, నీ రక్త సంబంధీకులకి, దే హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ ఇట్. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండండి కిచెన్ కానీ, తర్వాత గరాజ్ కానీ, లేకపోతే వార్డ్రోబ్స్ కానీ. చాలా బాగుంటది లైఫ్. ఎక్కువ వార్డ్రోబ్ క్లీన్ చేయాలి, మాక్సిమం వార్డ్రోబ్ క్లీన్ చేయాలి. పిల్లలవి కానీ పెద్దోళ్ళే కానీ చాలా ఉంటే మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అవును, ఈ యూస్ స్టూడెంట్స్ వాళ్ళు చాలా మంది చక్కగా పాపం తీసుకుంటుంటారు. యా, ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ ఉందండి, అది ఢిల్లీ బేస్డ్ అన్నమాట. ఒక అమ్మాయి స్టార్ట్ చేసింది. భయంకరమైనటువంటి చలిలో ఆ అమ్మాయి పడుకుంటా, అసలు బట్టలు కూడా ఏమి లేక ఏం చేసిందంటే, ఒక శవం ఉంటే ఆ శవాన్ని అంతేసుకొని నైట్ అంతా పడుకుంటుంది. సో దట్ షీ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్, అంటే ఈ కోల్డ్ వేవ్స్ నుంచి. ఆమె యాక్చువల్ గా షీ స్టార్టెడ్ వన్ ఆర్గనైజేషన్. వాళ్ళు హైదరాబాద్ లో కూడా అంటే ఇళ్ళకి వస్తారు, కాల్ చేస్తే ఒక కాల్ చేస్తే చాలు, మనకి అన్యూజ్డ్ ఏ ఉన్నా కూడా మొత్తం తీసుకెళ్ళిపోతారు అనమాట. తీసుకెళ్ళిపోయి వాటిని చక్కగా యూజబుల్ ఇదిలోనికి మార్చి వాటిని చాలా అంటే నీడ్ లో ఉన్న పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇండియాలో మన చుట్టే ఉంటారండి చాలా మంది. మన చుట్టూ మన సర్వెంట్స్, మన హెల్పర్స్, మన రిలేటివ్స్ ఎంతో మంది ఉంటారండి మనకి ఇండియాలో. ఇక్కడ నాకు తెలియదు కానీ అక్కడ మనకి చాలా మంది రీచబుల్ లో ఉంటారు. ఒక ఆర్గనైజేషన్ కి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు, మన చుట్టూ వాళ్ళే చాలా మంది ఉంటారు. అవునండి. యా, కొన్ని చర్చెస్ లో మర్సీ టేబుల్ అని ఒకటి పెడతారండి. ఒక కాన్సెప్ట్ ఉంది, మర్సీ వాల్ అంటారు. మర్సీ వాల్ అంటే వాల్ మీద ఇది కొన్ని మంచి వాక్యాలు రాసి అక్కడ కొన్ని టేబుల్స్ పెడతారు. చర్చ్ మెంబర్స్ అంతా వాళ్ళ ఇళ్లలో మేము ఉపయోగించమనుకున్నవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. ఆ చర్చ్కి వచ్చే వాళ్ళు పూర్ పీపుల్, నీటిలో ఉన్న వాళ్ళు, అంటే కొన్నిసార్లు డైరెక్ట్ గా తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడరు కదా, కాబట్టి ఇష్టపడినటువంటి వాళ్ళే అక్కడ పెడితే తీసుకెళ్తారు అనమాట. దేర్ ఆర్ సో మెనీ వేస్ దట్ వీ కెన్ క్లియర్ అవర్ వార్డ్రోబ్స్, అవర్ గరాజ్ అండ్ అవర్ కిచెన్. చాలా సంవత్సరాలు వాడకుండా ఉండే చాలా ఉంటాయి. ఐ థింక్ వీ కెన్ డూ సంథింగ్ విత్ ఇట్. కూర్చుకోవటం, హోర్డింగ్. 1 year వాడలేదంటే ఇంకా మనం వాడనట్టేనండి. ఒక 1 year లో దాచిపెట్టాం, అటకెక్కిచ్చామంటే ఇంకా అంతే, అక్కడే ఉంటుంది, యూజ్ చేయనట్టే. ఎస్ మేడం, మా ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు కానీ ఒక ఇది కానీ 1 year వాడలేదంటే ఇంట్లో ఉంచుకునే అధికారం మనకు లేదు. సో దట్ బిలాంగ్స్ టు సంబడి, ఇచ్చేసేయాలి. అది ఇప్పుడు దీన్ని ఒక చిన్న ఎక్సజెటికల్ అవుట్లైన్ నేను ఇస్తాను చూడండి. ఇది ఒక చిన్న కవర్ అనుకుంటే, ఇది ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ లాగా, అంటే ఒక ఎన్వెలప్ తీసుకుంటే ముందు ఒక అద్భుతమైనటువంటి టీచింగ్ ఉంది, దాన్ని రెడ్ లో పెట్టాను. చివరి ఇంకొకటి ఉంది, దీన్నే విజ్డమ్ సేయింగ్ అంటారు అనమాట, వైజ్ సేయింగ్స్ అని. దేంతో అన్నారంటే, ప్రభు మరియు ఆయన వారితో మీరు ఏ విధమైనటువంటి లోభానికి ఎడమియ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలం కాదు. దిస్ ఈజ్ ఎ వైజ్ సేయింగ్, ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. ఆ తర్వాత మేడం మశాంత, ఈ ఫస్ట్ జీవమునకు మూలం కాదు అర్థమైంది, కానీ పై లోభమునకు ఎడమీయక అన్నదానికి, లోభమునకు ఎడమీయక అంటే దానికి దూరంగా ఉండండి. కౌటియస్నెస్, ఆ లోభం అంటే పిసినితనం, లేకపోతే పిసినితనం, ధారాళంగా ఇవ్వలేని ఈ పరిస్థితి. కౌట్నెస్ అంటే ఇతరులు ఆశించకపోవడం అంటారు. ఇతరులకు అంటే ఇతరులకు ఆశించటం ఉంది. ఇప్పుడు ఇక్కడ దీనికంటే ముందు జరిగింది ఏంటంటే బ్రదర్స్ మధ్య వచ్చింది తగాదా. నాకు రావాల్సింది వచ్చి ఏ విధంగానైనా మా అన్నకు చెప్పు అంటే, అతను బహుశా మనకు తెలీదు, ఇట్ ఈస్ అసంప్షన్, ఆయన బ్రదర్, ఎల్డర్ బ్రదర్ కాబట్టి ఒకవేళ డబుల్ ద పోర్షన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వస్తుందని అట్లా రావటానికి వీల్లేదు, సమానంగా రావాలని పేచి పెడుతున్నాడని. మీలో ఎవరు కూడా లోబిగా ఉండకూడదు అని ఉంది, గ్రీడీనెస్ ఉండకూడదు అని ఉంది. ఆ తర్వాత కలిమి విస్తరించడం వలన మనకి లైఫ్ ఏదో చాలా బెటర్ అవుతుంది అనుకోవటం చాలా పొరపాటు అని ఉంది. చివర ఏంటంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగున్నే ఉండదని చెప్పాను. ఈ రెండు గనక కవర్ అని అనుకుంటే, ఈ మధ్యలో ఈ ఎన్విలప్ అనుకుంటే మధ్యలో ఉన్నాయి 1, 2, 3, 4, 5, 7 వచనాలు, చాలా బ్యూటిఫుల్ స్ట్రక్చర్.
అప్పుడు ఉపమానం తీసుకొస్తున్నాను. ఉపమానానికి ముందు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ కలిమి, ధనము, ఆస్తి గురించి ఉంది. ఉపమానం తర్వాత కూడా ఇదే ఉంది. ఇక లాస్ట్ కి ప్రభు చెప్పినటువంటి స్టేట్మెంట్ సమరీ ఏమిటంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగున్నే ఉండు. వెర్రివాడా అని చెప్పింది రిచ్ ఫుల్ తోనే, కానీ ఈ వర్ష మాత్రం ఎవరైతే ఇలాంటి హోర్డింగ్, ఎవరైతే ఈ విధమైనటువంటి దీనిలో ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని ప్రతివాడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు అలాగునే ఉండనని చెప్పాను. I think this is applicable to all of us. Yes. ఇంకొకటి కూడా ఇక్కడ చూడండి, నా ప్రాణముతో, నా ప్రాణమా అని ఆయన అనుకుంటా ఉంటే ప్రభు అంటున్నాడు, నీ ప్రాణాన్ని ఈ రాత్రి అడుగుతా ఉన్నాడు. ఒకని కలిమి విస్తరించడం, వాని ప్రాణం, వాని జీవం. ఎంతవరకు బాడీ గురించి ఆలోచిస్తున్నాడు తప్ప సోల్, స్పిరిట్. అంటే సోల్ అంటే ప్రాణం అని అనుకుంటే ఆ ప్రాణంతో సంతోషించడం. స్పిరిట్ గురించిన ప్రస్తావనే లేదు ఇక్కడ, దేవుని గురించినటువంటి ప్రస్తావనే లేదు. జస్ట్ మ్యాటర్, అంటే ఇమ్మెటీరియల్ పార్ట్ అయినటువంటి బాడీలో ఉన్న స్పిరిట్ గురించినటువంటి ఏమీ లేదు. ఒకవేళ హిందూ ఏమనండి దేవుని గురించి ఆలోచన లేకపోవడానికి. ఇస్రాయేల్ దేశంలో ఇస్రాయేలీలకి చెప్తా, యూదులకు చెప్తా, ఒక హిందూ గురించి తీసుకొచ్చి చెప్పడగానే యేసుక్రీస్తు ప్రభువారు ఇది కరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులను ఉద్దేశించి చెప్తున్నాడు. యేసు ప్రభువారు పారబుల్స్ అన్ని కనుక చూస్తే అక్కడ ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు, ఆ తర్వాత బాగా ఆయన ఎగతాళి చేస్తా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన క్రిటిక్స్, వాళ్ళందరి ఆలోచన విధానాన్ని ఆయన ఛాలెంజ్ చేయడానికి ఇవన్నీ చెప్పాడు. ఇది చెప్తా ఉంటే నేను అనుకోవటం వాళ్ళ లోపల పేగులు కూడా కదిలి బయటకు వస్తా ఉంటాయి. God has exposed their evil, their greediness, their wickedness, and their prosperity gospel, and their easy way of life. ఈ ధనవంతునికి మనోనేత్రము గుడ్డితనం అయి ఉంటది కదండి. అవును, గుడ్డితనంలో ఉన్నాడు. అవును, కళ్ళు తెరవలేదు. ఆ లాజరు స్టోరీలో అతనేమో కళ్ళు ఎప్పుడు తెరిచేదంటే నరకంలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు అందుకే గ్రహించలేదు. నేత్రాలను బట్టి చూస్తున్నాడు అంతే. అవును అవును, ఆయన బోధలు వినటానికి కొందరు మంచి మనసుతో వస్తారు, కొందరు క్రిటిక్స్ వస్తారు కదా. ఆ క్రిటిక్స్ గురించి ఆయన చెప్తూ ఉంటాడు. ఆ క్రిటిక్స్ విని 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 ఎప్పుడు చంపుతామని చూశారు కదా. అవునండి, అవును. తర్వాత దీనికి అప్లికేషన్ నేనేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుని వాక్యంలోనే ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మనం ఏం చేద్దామంటే రెండు వచనాలు ఒక్కొక్కళ్ళు చదువుదాము. అంటే అక్కడ ఆ చదివినటువంటి వారు కానీ మిగిలిన వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి, దాని అప్లికేషన్ ఏంటో కూడా మనం చూద్దాం. ఉదాహరణకి కోమల గారు మీరు 21, 22, 23 చదవండి. ఆ తర్వాత ఇంకొకరిని మనం 24, 25 ఇద్దాము. అయితే ఇక్కడ దీన్ని మనం రీజనింగ్ చేస్తున్నాం, ఏం అడ్రస్ చేశాడు, దాని నుంచి ఏం అప్లికేషన్ ఉంది. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు ఏమన్నారంటే ఏం తింటాము, ఏం తాగుతాము అని చెప్పేసి మీ ప్రాణాన్ని గురించి ఆలోచించకండి. అట్లాగే ఏమి ధరించుకుందాం అని మీ యొక్క దేహాన్ని గురించి కూడా ఆలోచించకండి, చింతింపకండి అని ఒక ప్రశ్న వేసారు. ఏంటంటే ఆహారం కంటే ఏమి ఇంపార్టెంట్? ప్రాణం ఇంపార్టెంట్. ఆహారం ఎందుకు తింటాము? ప్రాణాన్ని నిలుపుకోవటానికి, అంతేనా? అంతే. వి జస్ట్ ఈట్ టు లివ్. కానీ దాన్ని రివర్స్ చేసేసేసి మనం బతుకుతుందే తిండి కోసం అనుకుంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అనుకుంటే అర్థం లేదు. తర్వాత వస్త్రము కంటే దేహంలో గొప్పవి కావంటే వస్త్రం దేనికని? దేహాన్ని కప్పుకొని. కానీ దేహాన్ని నెగ్లెక్ట్ చేసి వస్త్రాలనే మనం ప్రధానంగా పెట్టుకుంటే
అది ఇంపార్టెంట్ కాదు. యేసుప్రభు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని మీద మళ్ళీ క్వశ్చన్ కూడా వేస్తా ఉన్నారు. మీరు ఏం తింటాము అని బాధపడిపోకండి, ఏమి ధరించుకుందాము అని వరి అవ్వకండి. ఆహారం కంటే ప్రాణం ఇంపార్టెంట్, వస్త్రం కంటే కూడా దేహం ఇంపార్టెంట్. నేను కాలేజీలో లెక్చరర్ గా చేసేటప్పుడు 80% డిస్కషన్ చీరల మీదే ఉండేది. నాకు అర్థమయ్యేది కాదు అసలు. అంటే దేహం కంటే కూడా వస్త్రాలకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు? తినకపోయినా సేవ్ చేసైనా ఏ విధంగా చేసైనా కూడా మంచి చీరలు కొనాలి, కట్టాలి. ఎవరికంటే మనం తక్కువగా ఉండకూడదు. వేషమహిమ. అరే అసలు దేహం కదా ఇంపార్టెంట్, బాడీ ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడరు. వస్త్రాల గురించి ఎందుకు ఇంత మాట్లాడతారు? లేకపోతే వేసుకునే నగలు, లేకపోతే కట్టుకునే బట్టలు ఎక్కువ మనుషులే గమనిస్తారు కాబట్టి. ఓకే. తర్వాత రెండోది 24-25. ఇంకొకరు ఎవరైనా చదువుతారా? 24-25 చదివి కొంచెం దాని ఎక్స్ప్లెనేషన్ కూడా, ఎందుకంటే ఇది అప్లికేషన్. దయచేసి తలా ఒక అందరూ కూడా ఎవరైనా అంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు షేర్ చేస్తే బాగుంటుంది. ఆ వర్షన్ చదివి దాన్ని కొంచెం అనలైజ్ చేసి అక్కడ ఉన్న స్టేట్మెంట్ ఏంటి, దాని అప్లికేషన్ ఏంటి. ఐ థింక్ దిస్ ఈస్ ద క్రక్స్ అన్నమాట. మన బైబుల్ స్టడీ యొక్క ఎక్సెన్స్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పటి వరకు అనలైజ్ చేసాము. రిచ్ ఫూల్ ని చాలా డిసెక్షన్ చేసి పెట్టాం అతని లైఫ్ ని. ఇప్పుడు మనల్ని మనం డిసెక్ట్ చేసుకుందాం, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాం. మన జీవితాన్ని, మన ఆలోచనలను, మన లైఫ్ స్టైల్ను, మన యాటిట్యూడ్ను దేవుని ఎడల, ఇతరుల ఎడల, ఆస్తుల ఎడల, అంతస్తుల ఎడల, మనకున్న పొజిషన్స్ ఎడల మన యాటిట్యూడ్స్ ని మనం చెక్ చేసుకుందాం. ఇంకొకరు ఎవరైనా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదువుతారా? 24-25. 24 ఆకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, పొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీరు ఇప్పుడు అప్లికేషన్ చెప్పండి. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ అంటే ఈయన కొట్లు కట్టుకొని చాలా సేవ్ చేసుకొని ఏదేదో చేస్తున్నాడు కదా. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ దేవుడు చెప్తున్నటువంటి మాట యొక్క అప్లికేషన్ చెప్పండి. అంటే బేసికల్లీ మనిషి గరిసె అంటే ఏంటిదండి? ఇంగ్లీష్ లో ఒకసారి చదువురా దాన్ని. 24 లో స్టోరేజ్ గరిసె అంటే స్టోరేజ్. అదే కరెక్ట్. అక్కడ ఏముందో స్టోర్ రూమ్ అక్క. స్టోర్ రూమ్. ఓకే, వెరీ గుడ్. చెప్పండి ఫణి. అక్క అంటే బేసికల్లీ ప్రతి వర్డ్ కూడా ప్లానింగ్ అనేది చాలా క్రిటికల్ అన్నట్టు చూసుకుంటారు అక్క. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా ప్రాక్టికల్ లైఫ్ లో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కి, వాళ్ళకి వచ్చే డబ్బుల్ని, ఇన్కమ్ ని చూసుకుంటారు. ప్లస్ పరలోకంలో కూడా సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు టైతింగ్ అవి ఇస్తారు. ఇంకా వేరే మానవత్వం తోటి చాలా దాన ధర్మాలు గాని సేవా తత్పరులు ఉంటారు. అంటే బేసికల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నంత లైఫ్ లో వాళ్ళు దేవుడు ఇచ్చినంత కాలంలో హ్యాపీగా ఎలా ఉండగలమో అది చూసుకుంటారు, వాళ్ళ సెక్యూరిటీ. తర్వాత అట్ ద సేమ్ టైమ్ పరలోక రాజ్యంలో కూడా సంపాదించుకోవాలి కాబట్టి దానికోసం కూడా చాలా మంది క్రిస్టియన్స్ ప్రాక్టీస్ చేస్తారు చాలా మంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ టూ మచ్ ప్లానింగ్ కూడా పెద్ద వర్కౌట్ కాదక్క చాలా మందికి. ఎందుకు అనంటే సీక్ ye first the kingdom of God and everything will be added unto you అనేది ఫాలో అయ్యే వాళ్ళకి మరి అంత టూ మచ్ యాంగ్జైటీ అయితే అవసరం లేదు. సో ఎందుకు ఆ యాంగ్జైటీ ఎందుకు అవసరం లేదు అని అంటే కాకుల సంగతి చూసాము, వాటిలన్నిటిని కూడా పోషిస్తాడు. మీరు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి, మనుషులకి గాడ్స్ ఇమేజ్ ఉంది కాబట్టి, తన ఇమేజ్ లో రూపొందించాడు కాబట్టి ఇటర్నిటీ కోసం పాకులాడేటట్టు చూసుకోవాలి కానీ ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ కోసము అంతగా చూసుకోకూడదు. దేవుని పెట్టుకున్న వాల్యూ మనకి ఉన్నటువంటి పొజిషన్స్, వెల్త్ తోటి కంపేర్ చేయకూడదు అక్క. అది ఈక్వాలిటీ పనికిరాదు. ఎందుకనంటే ప్రతి వాడు కూడా వాడు ఓన్ రిలేషన్షిప్ విత్ గాడ్ మెయింటైన్ చేస్తే దానికి ఉన్నంత వర్త్
ఈ మెటీరియలిస్టిక్ పొజిషన్స్ కి అయితే ఏమి ఉండదు. ఈ స్టోరీలో క్రిటికల్ థింగ్ ఏంది అని అంటే సెక్యూరిటీ మనం ఎవరిలో ఉంచుతున్నాము, ఉండే టెంపరీ థింగ్స్ లో సెక్యూరిటీ చూసుకుంటున్నామా, లేకపోతే ఇటర్నిటీలో దేవుళ్ళలో సెక్యూరిటీ చూసుకుంటున్నామా అనేది చాలా క్రిటికల్. సో ప్లస్ మీరు చెప్పినట్టాక ఈ పారాబుల్ చెప్పడానికి మెయిన్ కారణము మనం అందరూ చెప్పినట్టుగా 11th చాప్టర్ లాస్ట్ 53-54 లో క్లియర్ కట్ గా ఉంటదాక ఈ శాస్త్రులు పరిచయాలు ఎప్పుడప్పుడు తనని అటాక్ చేసేసి వింతైన ట్రిక్కీ క్వశ్చన్స్ తోటి తను పట్టుకోవాలని చూస్తా ఉన్నారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ట్రిక్కీ క్వశ్చన్స్ వల్లనే తను పారాబలిక్ స్టైల్లో చెప్పడం జరిగింది. అదర్వైజ్ శిష్యులకి అయితే సింపుల్ గా తను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతా ఉంది. థ్యాంక్ యూ, వండర్ఫుల్. సో ఈ భాగం అంతా కూడా మనం చూద్దాము. మన హృదయంలో ఉన్న వరి, యాంగ్జైటీ, దిగులు, బాధ ఏమవుతుందో ఇవన్నీ కూడా దేవుడు అసలు మొత్తం బయటకు తీసుకొచ్చాడు. సో ఇక్కడ ధాన్యం పెద్ద పెద్ద బాండ్స్ నుంచి ఆయన నింపుకున్నాడు. ఇక్కడ ఈ కాపులు చూడండి, గరిసె లేదు, కొట్టు లేదు, అయినా కూడా దేవుడు వాళ్ళని పోషిస్తున్నాడు కదా. మీరు పక్షుల కంటే కూడా ఎంతో శ్రేష్ఠులు. నాకైతే దేవుడు కాకులను అందరూ అసహించుకుంటాం. అసలు బర్డ్స్ లో లీస్ట్ తను ఆ కాకుల్ని కూడా ఆయన గుర్తు పెట్టుకుని కాకుల్ని ఎత్తి బైబిల్లో పెట్టి ఆ కాకులే వాటిని కూడా నేను అంటే వాళ్ళని పోషిస్తున్నాను, నేను మిమ్మల్ని పోషించలేనా అని ఛాలెంజ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు కాకుల పేరు పెట్టి. పోషించటం గురించి ఆలోచించినప్పుడు మనం పరలోక ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి అని అంత చెప్పినాక సడన్ గా మా అడుగున ఆహారం నేడు మాకు దయచేయమని ఈజ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఫుడ్. డెఫినెట్లీ అసలు ప్రార్థన, పరలోక ప్రార్థనలోనే ప్రభు దాన్ని ఇంక్లూడ్ చేశారు. అది స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. ఈవెన్ అట్ ఫిజికల్ లెవెల్ ఆల్సో ఇట్ హ్యాస్ సిగ్నిఫికెన్స్. గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఫుడ్, గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ క్లోత్స్, God is concerned about our security, God is concerned about our later years. మన్నా కూడా ఆ ఒక్క రోజు కోసమే, ఇంకా పార్టీ మిగిలిస్తే పాడైపోయింది ఆ రోజుకే ఇచ్చాడు. 25-26 ఇంకొకళ్ళు ఎవరైనా చదివి దాని మీద అప్లికేషన్ చెప్పండి ప్లీజ్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు షేర్ సంథింగ్. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ ఇంటర్ప్రిటేషన్స్. చాలా చక్కగా చెప్తున్నారు. 22-23 అయిపోయింది కదా. తర్వాత 24-25 అయిపోయింది. 25-26 అది కూడా అయిపోయింది. ఆకుల సంగతి కూడా అయిపోయింది. 25-26 Who of you by worrying can add a single hour to your life? Since you cannot do this very little thing, why do you worry about the rest? Wonderful, Jali. Yes, I'm very curious to listen to your interpretation, Amma. Yeah, interpretation, we cannot do anything by ourselves. God is in control of every single thing, and there's no point in worrying about tomorrow. Or I mean, you can plan. There's nothing wrong in planning, but sitting and worrying about every single thing, or being afraid of how to face situations in life, or doing all that is against God's will. So we should stop worrying. Yes, very good. చింతించుట అనే మాట చాలా సార్లు వస్తుంది, గమనించారా? విచారించుట అక్కడ ఒకసారి వచ్చింది 22 చింతింపకుడి అని ఉంది. మళ్ళీ ఇప్పుడు జాలి చదివిన దానిలో కూడా తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా అని ప్రశ్న ఫామ్ లో ఉంది. తర్వాత కాకులు అయిపోయింది, పక్షులు అయిపోయింది. పక్షులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా పువ్వుల దగ్గరికి వస్తా ఉన్నారు. ఇంకొకళ్ళు ఎవరైనా ఫ్లవర్స్ 27 చదువుతారా? 27-28 Talking about the worry, Andy. Talking about the worry is that you can allow the birds to fly over your head, but you cannot make them to
make a nest on your Build head. a net. So that is the worry. అవునండి. యా 27-28 ఒకసారి చదువుతారా సుధాకర్ గారు? చదివి దాని ఇంటర్ప్రిటేషన్ ఇస్తారా? 27-28 అంటారా? ఓకే. Consider the lilies, how they grow, they toil not, they spin not, and yet I say unto you that Solomon in all his glory was not attained like one of those. If then God so clothe the grass, which is today in the field, and tomorrow is cast into the oven, how much more will he clothe you, O ye of little faith? సో అంటే అవర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఇండియా అమెరికా తీసుకుంటే లుకింగ్ గుడ్ ఇండస్ట్రీస్ బిలియన్స్ ఆఫ్ వర్త్స్. సో cloth with righteousness is important for a Christian. So in that aspect, it's not wrong to buy new clothes or wearing and all, but where is our investment? How much we are worried about our day-to-day things instead of our soul or our sinful life and all that. So give no thought that, God's saying that I will take care of everything. Be content and you worry about your soul and invest in the kingdom of the Lord. Try to be clothed with the righteousness of the Lord. So these worldly things will pass away, but whatever you spend the time while you are on earth, investing, serving Him, and giving the time and talents and everything, that's what counts. Other things God will take care of. You don't have to worry much about those things. యేసుప్రభు వారి జీనియస్ చూడండి, బాటనీ జువాలజీ రెండు ఉన్నాయి. రత్నశ్రీ గారు బాటనీ మేడం కదా. అంటే ఫుడ్ కేమో కాకుల్ని తీసుకున్నారండి, యానిమల్స్ ని తీసుకున్నారు. వస్త్రాలకేమో బ్యూటీకేమో ఫ్లవర్స్ ని తీసుకున్నారు. అడవి పువ్వులు తీసుకొని ఈ రోజు ఉండి రేపటి ఇదయ్యే వాటికి ఇంత బ్యూటీ దేవుడిస్తే మీ వస్త్రాల గురించి ఆయన కన్సర్న్ లేదని ప్రశ్నించారు. ఎంత అంటే యేసుప్రభు వారి యొక్క అప్లికేషన్ కానీ, ఆయన జీనియస్ మైండ్ కానీ, ఆ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాక్టికల్ ఇది కానీ చాలా అద్భుతం అనిపిస్తుంది. సువార్తలు చదివే కొద్దీ అసలు మనకు అర్థమైంది చాలా తక్కువ, ఇంకా చదవాల్సింది చాలా ఉందనేది మనకు అర్థం అవుతా ఉంది. అయితే తర్వాత 29-30 ఇంకొకటి చదువుతారా? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. అంటే ఇక్కడ దేవుడు మనకి చెప్తుంది ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయాలా తప్పకుండా. ఆయన మనకు అనుగ్రహించిన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలా మన లైఫ్ జరగాలంటే. ధనం సంపాదించుకోవద్దని దేవుడు చెప్పలేదు. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది ధనవంతులు ఉన్నారు, కానీ ఆ ధనానికి మనం దాసులు కాకూడదు. అంటే మన ధనం మనల్ని కంట్రోల్ చేయకూడదు. మన దేవుడు ఉన్నాడు, దేవుడు హీజ్ ఏ సావరెన్ గాడ్ అన్నది మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆధీనంలోనే మనం ఉన్నామన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ధనం, మన పొజిషన్స్ మీద మనం ఎక్కువ ఆధారపడితే అవి మనల్ని కంట్రోల్ చేస్తాయి. సో ఆ కంట్రోల్లోకి మనం వెళ్లకుండా దేవుని సావరెన్టీని ఒప్పుకొని మనం వి షుడ్ బి హంబుల్ అండ్ ఒబీడియంట్ బిఫోర్ గాడ్. ఆ విధంగా ఉండి దేవుడు చూపించిన మార్గంలో దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడలకు విధేయత కలిగి ఉండి ఆయన చూపిన మార్గంలో నడుస్తూ మనం అంటే పొరపాటు తెలిసి తలంపు వలన, మాట వలన, క్రియ వలన పాపం చేయకుండా నడిపించమని మనం అందరం దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని గాడ్స్ వేలో కనుక మనం లైఫ్ లీడ్ చేసి, సో మనకి వాక్యం కూడా చెప్తుంది దేవుడు ఆయన రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నది మనకు తెలుసును. సో ఆ రాజ్యంలో మనం కూడా పాలిభాగస్తులం అవ్వాలి ఒక దినాన.
దేవుడు మనకు ఆ గొప్ప నిరీక్షణ ఇచ్చారు. మరణం తర్వాత జీవం కలదన్న నిరీక్షణ మనకు అనుగ్రహించారు దేవుడు. సో మనము మరణం తర్వాత మనకి జీవం ఉంది కాబట్టి మన మరణం తర్వాత మనం దేవుని సన్నిధిలో ఉంటాము, ఆయన రాజ్యంలో మనం పాలిభాగస్తులం అవుతాం అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఈ లోకంలో మనం కేవలం మనకున్న పొజిషన్స్ అన్ని కూడా వాటన్నిటికీ మనం వీఆర్ ఓన్లీ స్టీవర్డ్స్. దేవుడు మనకి ఇచ్చాడు, మనకి ఇచ్చిన దానిలో మనం తృప్తి పడుతూ నలుగురికి ఇతరులకు కూడా మనకి చేతనైన సహాయం, మేలైన ఇతరులకు కూడా మనం చేయగలిగిన సహాయం ఇతరులకు చేస్తూ ఉన్నట్లయితే ఆ విధంగా మనం దేవుని రాజ్యంలోకి పాలిభాగస్తులం అవుతాం. తర్వాత చింతించడం అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, కొంత వరి అవుతాం కానీ అందరూ బ్రూడ్ అవ్వకూడదు అనుకుంటాను నేను. కంటిన్యూస్ అందులోనే ఉండిపోకుండా వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మనం దేవుని వాక్యం చదువుకొని మనం స్ట్రెంగ్తన్ చేసుకొని వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ మే గెట్ వరి ఉండొచ్చు కానీ బట్ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది కూడా దేవునిలో ఉన్నప్పుడే మనకి దేవుడు మనకు ఆ స్ట్రెంగ్త్ ఇస్తాడని నేను అనుకుంటాను. మన వరి నుంచి బయటకు రావడానికి కూడా దేవుడే మనకి స్ట్రెంగ్త్ ఇస్తాడు. వెన్ వి వాక్ విత్ గాడ్ హీ విల్ గివ్ us, హీ విల్ గైడ్ us, హీ విల్ స్ట్రెంగ్థెన్ us. అండ్ బేసిక్ గా లైఫ్ లో వీ షుడ్ హ్యావ్ కంటెంట్మెంట్ ఉన్నప్పుడు వీ కెన్ కంటెంట్మెంట్ ఉండి దేవుని ఇదిలో గాడ్స్ వేలో కనుక మనం అట్లీస్ట్ మనం ప్రయత్నం చేసినట్లయితే యూ కెన్ లీడ్ ఏ గుడ్. ఇక్కడ 2 పదాలు అండర్లైన్ చేయండి. వెదకుదురు, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదకుదురు, అయితే మీరు వెదకాల్సింది దేవుని రాజ్యమును వెదకుడు, దానితో పాటు ఇవి మీకు అనుగ్రహింపబడును, దానితో పాటు ఇవి మీకు అనుగ్రహించబడును. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నాకు ఒక కొడుకు, వాడు పొద్దున్నే లేసి అమ్మా దయచేసి నాకు బ్రేక్ఫాస్ట్ ఇస్తావా, బ్రేక్ఫాస్ట్ నాకు చేస్తావా, లేకపోతే లంచ్ చేస్తావా అని అడగాల్సిన అవసరం లేదు. ఐఆమ్ హిస్ మామ్. వాడు లేవటానికంటే ముందే బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి టేబుల్ మీద పెట్టి వాడు ఎప్పుడు లేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాను. సో దేవుడు అంతకంటే ఎక్కువ మనకు కావాల్సినటువంటి డైలీ నీడ్స్ అన్ని ఆయన మీట్ అవుతాడు ఎట్లయినా. వాటి గురించి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షలో గుండా తీసుకెళ్ళొచ్చు. వీటి కోసం మనం పెద్దగా అడగాల్సిన అవసరం లేదు. మనం అడగాల్సింది ఏంటంటే, నన్ను అడుగుము జనములో నీకు స్వాస్థ్యంగా భూదిగంతాలకు సొత్తుగా ఇస్తాను. మనం అడగకపోతే మరి మనం సాతాను యొక్క కింగ్డమ్ లో నుంచి ప్రజల్ని దేవుని వైపు తీసుకురాలి. మనం ప్రార్థన చేయకపోతే దేవుని పని జరగదు. ఒక వ్యక్తిని ప్రభు రక్షించాలంటే ఎవరో ప్రార్థన చేయాలి, ఎవరో కన్నీరు కార్చాలి. ఆ వ్యక్తి లైఫ్ తో దేవుడు ఇంటర్ఫీర్ అవ్వాలి అంటే మరి ఎవరో ప్రార్థన చేస్తేనే జరుగుతుంది. లేకపోతే సాతాను ఏమంటుందో తెలుసా, అతను నా ఇది, నువ్వెందుకు అతన్ని మెడిల్ చేస్తున్నావు అంటే, లేదు నా కుమార్తె ప్రార్థన చేసింది కాబట్టి ఆ కన్నిటికి ప్రతిఫలంగా ఈ వ్యక్తి జీవితాన్ని మార్చడానికి దేవుడు ప్రొసీడ్ అవుతాడు. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మనం అడగకపోతే జరగవు. అందుకని మీరు అడగండి, దేవుని రాజ్యాన్ని వెతకండి ఉందని చెప్పి మనం చాలాసార్లు రివర్స్ గేరేస్తాం. అడగాల్సిన ఏమో అడగము, అసలు అవసరం లేని వాటి గురించి ఏమో విచారిస్తాం. మీరు అడగకముందే ఆయనకు తెలుసు ఇస్తానన్నదేమో మన డైలీ నీడ్స్ గురించి. మీరు అడగండి నేను ఇస్తాను, నన్ను అడుగుము జనాల నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి దేవుడు అడుగుతూ ఉంటే కనీసం మనం ఇంట్లో మారు మనసు పొందినటువంటి వాళ్ళ గురించి కూడా మనం పెద్దగా ఆలోచించలేదు. పేదలాగుడు ధనవంతుడి కథలో తన సహోదరుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. I think we need to think very deeply about people who are not born again in our own homes. ఆ తర్వాత వచనాలు మనం చూద్దాము. ఆ చిన్న మంద భయపడకుడి, ఇది ఎక్స్క్లూజివ్ గా దేవుడు మనకిస్తున్నటువంటి మాటలు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎసెన్స్ ఆఫ్ ఇదంతా కూడా ఏంటంటే దేవుని రాజ్యం. మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. పారబుల్స్ అన్ని కూడా కింగ్డమ్ పారబుల్సే. యేసుప్రభువు గారు ఏ పారబుల్ చెప్పినా అల్టిమేట్ గా నదులన్నీ కలిసి సముద్రంలో ఎలా చివరికి వెళ్తాయో అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇటర్నల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. చివరిగా 33వ వచనం చూద్దాము. అది అన్ని అప్లికేషన్సే, ఇది అప్లికేషన్ కి అప్లికేషన్, ఇంకా అల్టిమేట్ అప్లికేషన్ అన్నమాట. ఎవరైనా ఒక్కళ్ళు చదివి మెన్లో ఆనంద్ గారు చదువుతారా, మీరు చదివి చెప్తారా దాని ఇంటర్ప్రిటేషన్? 33, 34. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాతకాలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. ఈ ధనం ఎక్కడ ఉండునో, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. అసలు అల్టిమేట్ ఇది అల్టిమేట్ సిస్టర్. ఎందుకంటే ఆటోమేటిక్ గా అందుకనే ఎందుకంటే ఆటోమేటిక్ గా మన మనసు ఎప్పుడు ఏది వాల్యూ అని అనుకుంటామో
దాని మీదే ఉంటది. సో ఎప్పుడైతే మనం మెటీరియలిస్టిక్ మన వాల్యూబుల్, వై వీఆర్ చేసింగ్ దమ్ అనేది బికాస్ వీఆర్ థింకింగ్ దట్ దోస్ ఆర్ వాల్యుబుల్. మనం దేని చేసి చేస్తామంటే ఏది మనకు ముఖ్యం అనుకున్నామో దాన్ని చేసి చేస్తాము. సో అదే మనకి మన మనసు కూడా దాని మీదే ఉంటది అని చెప్పి. అందుచేత ఏంటంటే దేవుడు దాచుకోవద్దని అంటలేదు. సిస్టర్ ఎవరో చెప్పారు, దేవుడు ధనాన్ని సంపాదించని చెప్పని చెప్పాడు. దట్ ఇస్ 100% కరెక్ట్. బట్ అక్షయమైన ధనాన్ని సంపాదించుకోమని దేవుడు చెప్పాడు. వండర్ఫుల్ అండి. యాజ్ మనం అడ్వాన్స్ అవుతా ఉన్న కొద్దీ ఇయర్స్ లో ఏమవ్వాలంటే పరలోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకుందాం. పరలోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ కొద్దీ మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడి వైపు ఉంటాయి? మన ధనం ఎక్కడుంటే మన హృదయం అక్కడ ఉంటది. మన హృదయము పరలోకం మీద పెట్టడానికి ఒక మంచి సూత్రం ఏంటంటే ఇంక్రీజ్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ హెవెన్. వారి క్రియలు వారి వెంట పోవచ్చున్నవి, వారికంటే ముందుగా కూడా పోతున్నాయి అన్నది. ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయే టైంకి మనకంటే ముందుగా మన నీతి క్రియలు, దేవుడి కోసం మనం చేసేది చాలా విషయాలు మనం ఇవాళ చూసాము. అసలు ఇవాళ అప్లికేషన్ అసలు మామూలు కాదు. మీకు కలిగినవి అమ్మి ధర్మం చేయుడి. కలిగినవి అమ్మటం అంటే మనం దాని యొక్క వాల్యూ ఇటర్నల్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూసినప్పుడు దాని వాల్యూ మనం అర్థమైనప్పుడు వి డోంట్ మైండ్ టేకింగ్ ఎనీ స్టెప్స్. నేనేమంటానంటే స్మాల్ స్టెప్ తో మొదలు పెడదాం, అమ్మటం కాదు. ఆల్రెడీ అనవసరంగా పడున్న వాటితో మొదలు పెడదాం ముందు క్లియర్ చేయడానికి. ఆ తర్వాత దేవుడు కొంతమందితో చెప్పారు, నువ్వు అది అమ్మేసేసి వచ్చేసి అని. నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించమని ఎవరితో చెప్పారండి? రిచ్ అండ్ రూలర్ తో చెప్పారు. అయితే అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి రొసరొసలాడుతూ వెళ్ళిపోయాడు. రైట్ క్వశ్చన్ తో వచ్చాడు, రైట్ వేలో వచ్చాడు, రైట్ టైంలో వచ్చాడు, రైట్ పర్సన్ దగ్గరికి వచ్చాడు, రైట్ క్వశ్చన్ అడిగాడు. నిత్య జీవమునకు వారసున్నట్టుకు నేనేం చేయాలన్నాడు. రైట్ ఆన్సర్ కూడా వచ్చింది. రాంగ్ డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అసలు ఆయన లేనటువంటి నిత్యత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి ఆయన ఈయనొక్కడే నాకు తెలిసి. అందరూ పాపులు, తర్వాత దుర్మార్గులు, సుంకర్లు అంతా వచ్చి నీతిమంతులుగా తీర్చబడి వెళ్తా ఉంటే చాలా రిచ్ అయ్యి, చాలా యంగ్ అయ్యి, చాలా రూలర్, మంచి అఫీషియల్ పొజిషన్ లో ఉండి చాలా వినయంతో వచ్చి ఆయన ఎదుట మోకరించి ఆయన అడిగి ఆయన దగ్గర నుంచి సమాధానం పొందుకొని నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. మీకు కలిగినవి అమ్మి ధర్మము చేయుడి. దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి పత్రికల్లో కూడా చూస్తాం. చాలా సార్లు పౌలు సువార్త దీని గురించే మనం చదువుతాం, కానీ పౌలు గారు దాంతో పాటు చాలా సోషల్ వర్క్ కూడా చేసేది తెలుసు. పేదల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు ఆయన ఎక్కడున్నా కూడా మిషనరీ జర్నీస్ లో జంటైల్ చర్చెస్ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని అంతటిని తీసుకొచ్చి జెరూసలేంలో ఫ్యామిన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పూర్ పీపుల్ కి చర్చెస్ కి ఇవ్వటం జరిగింది. ఐ థింక్ ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. మన లోకల్ చర్చ్ తర్వాత కుటుంబ సభ్యులు, లార్జర్ ఫ్యామిలీస్, వారిలో మరి నీటిలో ఉన్నటువంటి వాళ్ళ రక్త సంబంధికి ముఖం తిప్పకూడదన్నది మనం చేయాల్సింది, తప్పకుండా చేయాల్సిందే, చేసి తీరాల్సింది. తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి పేదలు, మన ఇంట్లో సర్వెంట్స్ కావచ్చు, మన డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే మనకి కూరగాయలు, పాలు, తర్వాత రకరకాలైనటువంటి సర్వీసెస్ అందించే వాళ్ళు కావచ్చు, నీటిలో ఉన్న వాళ్ళు కావచ్చు. డెఫినెట్ గా దే హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ అవర్ ప్రాపర్టీ అండ్ వీఆర్ సపోజ్ టు షేర్ అవర్ థింగ్స్ విత్ దెమ్. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన పాత వస్తువులైనా అది ఎవరికైనా ఇవ్వాలన్నా అది సెంటిమెంట్ గా ఉంచుకునే రోజులు ఇవి. చాలా మంది ధనవంతులు లాగానే ఎగ్జాజరేషన్ కాకుండా అటువంటి లైఫ్ లీడ్ చేయట్లేదా? చాలా వరకు అమ్మటానికి పాత అన్నయ్య సపీరా కాలంలో మరి అన్ని ఆస్తులు అంత ఉమ్మడిగా పంచుకున్న స్థితి మనకు వస్తుందండి. అలా ఎవరు చేయలేము. అది చాలా అతి కష్టమైన పని. అది చెప్పడానికి ఈజీగా ఉంటుందేమో కానీ ప్రాక్టికల్ గా చేయడానికి అమ్మటం కానీ ఇవ్వడం కానీ, అది ఏ చిన్న వస్తువు బయటకు ఇవ్వాలంటే సెంటిమెంట్ అడ్డు వస్తుంది చాలా మందికి. అది అనిపిస్తుంది. అంటే సెంటిమెంట్, ఆనర్ సెంటిమెంట్ అండి. కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్, అది వేరే వాళ్ళ దగ్గర అంటే ఒక వస్తువు విలువ ఎప్పుడు పెరుగుతుంది అనుకుంటున్నానంటే అది ఉపయోగంలో ఉన్నప్పుడే దాని విలువ పెరుగుతుంది. ఒక ఆస్తి గాని, ఒక అంతస్తు గాని, ఒక ఇల్లు గాని, ఒక వెహికల్ గాని
వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని అది ఎంతమందికి ఉపయోగపడితే దాని విలువ అంత పెరిగిందని అనుకుంటాను నేను. యాక్స్ లో సంఘం ఎస్టాబ్లిష్ చేయబడిన కొత్తలో బిలీవర్స్ అందరూ వాళ్ళు కలిగినటువంటి అమ్మినారు అని రాయబడింది. అవునండి, అవును. సో అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ అండి. మరి పర్సనల్ గా ఏమైనా సెంటిమెంటల్ థింగ్స్ ఉంటే వాటిని తీసి చేయాలని నేను చెప్పలేదు. ఎవ్రీ వన్ కైండ్ ఆఫ్ దట్ ఈస్ బిట్వీన్ దెమ్ అండ్ గాడ్. అయితే ఒక్కటి మాత్రం నేను ఎప్పుడు అనుకుంటాను, మనము ఈ రాత్రి కనుక దేవుడు మనం తీసుకుంటే ఈ సిద్ధపరిచినవన్నీ ఏమవుతాయి ఆ ప్రశ్న మాత్రం అందరూ ఆలోచించాలి, వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నువ్వు ఇవ్వలేకపోవచ్చు, కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాకైనా ఎవరో ఒకరు సొంతం అవుతాయి కాదు, మనం చూడం. అంత వదిలి మనం ఉండగానే సంతోషంగా ఇస్తే మంచిది. ఆ మనసు రాదండి బాబు. మేబీ లెట్ us think deeply about it. సో దేవునికి ఇచ్చే దేవునికి ఇవ్వటం, కుటుంబ సభ్యులు ఎలా చూపించాల్సిన ప్రేమ, ఆ కన్సర్న్ చూపించడం, మన చుట్టూ ఉన్నటువంటి అవసరతలో ఉన్న వాళ్ళు, మరి పేదలు వాళ్ళని చూస్తాం. ఇప్పుడు నేను చివరి ఒక పాయింట్ చెప్తాను. ప్రాస్పెరిటీ గాస్పుల్ వచ్చి మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి ఎట్లా చేసేసిందంటే, మీరు వచ్చి మాకు ఇవ్వండి, మీకు అన్ని వచ్చేస్తాయి. అసలు పరలోకంలో దానం గుర్చుకోవాలంటే వీళ్ళు ఏంటి చేస్తారంటే, మీకు భూమి మీదే మళ్ళీ అన్ని వచ్చేస్తాయి. కంప్లీట్లీ ట్విస్టింగ్ అన్నమాట. అది ఫారిసైకల్ నీతి. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, మీ తల్లిదండ్రులు చూడక్కర్లేదు, ఆ తల్లిదండ్రులను చూడటం కోసం నువ్వు వాడే డబ్బు పర్బాను దేవార్పితం అన్నావు అనుకో, అది తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్లో ఇక తల్లిదండ్రులను చూసే బాధ్యత నుంచి కూడా నువ్వు ఫ్రీ అవుతావని చెప్పేసి తప్పుడు బోధలు చేశారు. ఇలాంటివి చాలా వచ్చినాయి అన్నమాట. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ కరెక్ట్ ప్రిన్సిపల్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకొని, దేవుడు ఇచ్చినటువంటి కమాండ్మెంట్స్ ని మనం ఫాలో అవుతూ రిచ్ ఫుల్ లైఫ్ నుంచి ఒక చక్కని పాఠం మనం నేర్చుకొని, దేవుడు చెప్పినటువంటి దేని గురించి చింతించకుండా, దుఃఖపడకుండా, బాధపడకుండా, వరి అవ్వకుండా, మన చుట్టూ ఉన్న ఆ గడ్డి, పువ్వులు, పక్షులు, ఆకాశం, వాటన్నిటిని చూస్తూ, మరి వీటిని సృష్టించినటువంటి దేవుడు నన్ను కూడా పోషిస్తాడు, నాకు కూడా అనుగ్రహిస్తాడు అన్నటువంటి గొప్ప వాటినే ఇలా చేస్తా ఉంటే దేవుడు నాకెందుకు ఇవ్వడు, నన్నెందుకు చేయడు? దిస్ ఈస్ గుడ్ రీజనింగ్ అండ్ ఆల్సో గుడ్ థియాలజీ. హీఈస్ మాస్టర్ థియాలజియన్ అండ్ వారి యొక్క ఈ బోధనలు సీరియస్ గా తీసుకొని మన జీవితంలో మనం రోజు రోజుకు ఆయన స్వరూపంలోనికి మార్చబడటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను గాక. ఓవర్ టు ఫనీ. Sister, I have a point to make here. Yeah, sure అండి. Yeah, when Noah was asked to build an ark, he never questioned God, where are the finance, where are the tools, where is the labor or anything, So I feel if God asked me to build a ministry now, I think I may ask, where is the money, where is my office, I need a computer and all. Our thoughts will definitely go that side, So I feel the take home lesson is, when God says I will do something, you do something, means he will definitely take care of that. We don't have to really worry about it. That's it. ఆ విషయంలో I remember Reinhard Bonnke's testimony. When he was serving in Africa, one day he didn't have money to pay the salaries on time. So he was nighttime, a moonlit night, he was walking to his home from his office. So he was talking to God. God, you called me here, and but I don't have money to pay the salaries. I think he has heard a voice speaking, you want money or souls? Reinhard Bonnke said, I want souls. So after that, God blessed him with the money as well as souls also. In Africa, he led so many. Thank you, brother. థ్యాంక్స్ అక్క. రేపు మనకి ఉమెన్స్ స్పెషల్ మీటింగ్ ఉంది కాబట్టి క్విక్ గా ఎవరన్నా క్లోజ్ చేస్తే సరిపోతుంది అక్క. ప్రార్థన మీరే ఇవ్వండి. ఎవరు ప్రార్థన చేస్తారు? రోజులినా ఆంటీ చేస్తారా? మీరు చేసేసేయండి అక్క, క్లోజ్ చేసేయండి. ఓకే. ప్రే ప్రభు, మా దేవ మీ కింద వందనాలు.
రిచ్ ఫుల్ పారబుల్లో నుంచి మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి మీకు కింద వందనాలు. దేవుని ఎడల ధనవంతులు అవ్వాలి అనేది మీ యొక్క సంకల్పం. కాబట్టి మేము ఏం చేసినా నాయన పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎటర్నిటీని దృష్టిలో పెట్టుకొని ప్రతిదినము నిత్యత్వ వెలుగులో జీవించడానికి, ప్రతి నిర్ణయము నిత్యత్వానికి మా ప్రభా అది మరి లైట్ లోకి వచ్చేటట్లుగా, వెలుగులోనికి వచ్చే విధంగా, నీ రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగపడే విధంగా ఉండడానికి సహాయం చేయండి. మా అందరి హృదయాల్లో యాంగ్జైటీస్ ఉన్నాయి, వరీస్ ఉన్నాయి. మా ఆరోగ్యాల గురించి, మా ఫ్యూచర్ గురించి, మా బిడ్డల గురించి, వాళ్ళ లైఫ్ గురించి, సెటిల్మెంట్ గురించి, మా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, మాకున్నటువంటి ఫైనాన్షియల్ బర్డెన్స్, కన్స్ట్రెంట్స్, వీటన్నిటి గురించి అయితే మీ వాక్యంలో నుంచి మీరు చెప్పారు, చింతించడం వలన మా ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేము. అడవి పువ్వులను చక్కగా అలంకరింపజేసిన దేవుడువు, కాకులను పక్షులను పోషించినటువంటి దేవుడువు, మీ బిడ్డలను మరి ఎంతో ఎక్కువగా పోషిస్తారు. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు కింద వందనాలు. దేవా, మేము ఎంత పెద్ద గుంపుగా ఉన్నాము, లేకపోతే ఎంత ఎక్కువ మంది ఉన్నాము, ఎంత మెగా చర్చెస్ గా మేము ఉన్నాము అనేది కాదు. యూ కేర్ ఫర్ ఈవెన్ స్మాల్ క్రౌడ్ ఆఫ్ ఫాదర్, చిన్న మందను కూడా మీరు ఎంతో దృష్టించి వారితో మీరు మాట్లాడి మా ప్రభా వారి యొక్క భయాన్ని తీసివేసి నీకు రాజ్యం ఇవ్వటం మా ప్రభా మీ చిత్తం అన్నటువంటి విషయాన్ని ఎంతో స్పష్టంగా మీరు తెలియపరిచినందుకు మీకు ఎన్నో వందనాలు. యాజ్ యూఈసీ ఫెలోషిప్ హెల్ప్ us, O Master, to continue to walk in your ways, O Master. దేవా, మా ప్రభు బైబిల్ స్టడీ ఫెలోషిప్ గా మేము అందరం కూడా మీ యొక్క ఈ స్క్రిప్చురల్ ట్రూత్స్ ను మా హృదయాంతరంగాల్లో జీర్ణించుకొని అది మా నేచర్ లో మా ప్రభా మా సెకండ్ నేచర్ గా మారటానికి, దాన్ని బట్టి అది మా యొక్క ఆలోచన విధానాన్ని, మా ప్రవర్తనను, మా స్పెండింగ్ ను, మా యొక్క అకౌంట్స్ ను, మా యొక్క యాటిట్యూడ్స్ ను, మా ప్రభా మరి రిలేషన్షిప్స్ ను గవర్న్ చేయడానికి, శాసించడానికి సహాయం చేయమని, మీ చిత్తానుసారంగా మా ప్రభా ప్రవర్తించడం మాకు నేర్పమని మీరు అన్నారు. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకుడేని, నీ రాజ్యాన్ని, నీ యొక్క నీతిని వెతికే వాళ్ళంగా, నీ రాజ్య వ్యాప్తి కోసం పాటుపడే వాళ్ళంగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.